నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ విత్ భరత్. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. మేడిగడ్డకు అంతకంతకు ఇన్ఫ్లో పెరుగుతుండగా వెంటనే కన్నెపల్లి మోటార్ ఆన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాళేశ్వరం నీళ్లను లిఫ్ట్ చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు కూడా చేస్తున్నారు. 3 నెలలకు తనకు టైం ఇస్తే అంతా సెట్ చేస్తానన్న హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. బ్యారేజీలకు సమ్మర్ వరకు రిపేర్లు కంప్లీట్ అవుతాయని చెప్తున్నారు. మంత్రి పదవి కావాలంటున్న హరీష్ కాంగ్రెస్ లో చేరుతారని ఉత్తమ్ ప్రశ్నించారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి అసలు? సో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం, దీని అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా తన్నీరు వెంకటేశం, ఫైనాన్స్ సెక్రటరీగా మదన్ మోహన్ ఉన్నారు, ఇంకా చాలా మంది సభ్యులు ఉన్నారు. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఒక సూచన చేశారు, ఇంపార్టెంట్ సూచన. అంటే ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఏమో నీటిని లిఫ్ట్ చేస్తే ఇప్పుడు చాలా ప్రమాదం, మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర లిఫ్ట్ చేస్తే అభ్యంతరం ఏందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. కానీ అన్నారం సుందిళ్ల ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ చెప్పింది కాబట్టి అది ప్రమాదం. అన్నారం సుందిళ్ల బ్యారేజీలు ప్రమాదం పడతాయి. తర్వాత ఏమన్నా జరిగితే కింది ప్రాంతాలు కూడా ముంపుదల అవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే భద్రాచలం కూడా మునిగే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పారు. ఇక బీఆర్ఎస్ ఏమో కేవలం బీఆర్ఎస్ బ్లేమ్ చేసేందుకు మాత్రమే చేస్తుంది, రైతులకు కాళేశ్వరం నీళ్లు అందకుండా చూస్తుంది. ఇప్పుడు ప్రాణహితలో మాత్రమే నీళ్లు ఉన్నాయి, గోదావరిలో నీళ్లు లేవు కాబట్టి ఖచ్చితంగా మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయండి అని చెప్పారు. కేటీఆర్ అక్కడికి వెళ్ళారు. హరీష్ రావు అయితే 3 నెలలు నాకు ఇవ్వండి, మొత్తం నేను రిపేర్ చేసి చూపిస్తా అని చెప్పారు, మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి. సో వీటన్నిటి నేపథ్యంలో రిటైర్డ్ ఇంజనీర్లు ఒక సంచలన సూచన చేశారు. ఆ సూచన ఏంటంటే నీటిని లిఫ్ట్ చేయొచ్చు అని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం రికమెండ్ చేసింది. వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ను నేను చదివి వినిపిస్తాను. ఇప్పటి వరకు ఎల్నినో ప్రభావం కారణంగా తెలంగాణలో ఋతుపవన వర్షాలు పడటం లేదు. రాష్ట్రంలోని పెద్ద ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే కూడా తగ్గాయి. కేంద్ర జలసంఘం ఆధారంగా అంటే సిడబ్ల్యూసీ ఆధారంగా వచ్చిన తాజా వివరాల ప్రకారం 2026 జూలై ప్రారంభానికి తెలంగాణ జలాశయాల నిల్వ సాధారణం కంటే 16 నుంచి 46% తక్కువ ఉన్నది. అంటే 16% నుంచి 46% లెస్ స్టోరేజ్ తెలంగాణలో ఉంది. సో ఇప్పుడు ఎల్లప్పుడూ నీటి కొరత ఉన్నప్పటికీ ప్రవహించే ప్రాణహిత గోదావరిలో వినియోగయోగ్యమైన వరద ప్రవాహాలు అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రాణహిత నదిలో మాత్రం ప్రస్తుతం ప్రవాహాలు ఉన్నాయి. మేడిగడ్డను బీఆర్ఎస్ ఏం చెప్తుంది, ప్రాణహితలో ఎప్పటికీ నీటి అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మేడిగడ్డ దగ్గర డిజైన్ చేశారు అని చెప్తున్నారు. సో ప్రస్తుత పరిస్థితిలో మేడిగడ్డ అన్నారం సుందిళ్ల లిఫ్ట్ల వ్యవస్థని సురక్షితంగా తిరిగి వినియోగించుకోవడం అత్యంత సమంజసం. అంటే ఈ మేడిగడ్డ అన్నారం సుందిళ్లకు సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు. సో దానికి ఎట్లా వాళ్ళు కండిషన్ ఏం పెట్టారు, మేడిగడ్డ జలాశయ కనిష్ట మినిమం డ్రా డౌన్ లెవెల్ని 93.5 మీటర్లు ఉంటుంది. మినిమం డ్రా డౌన్ లెవెల్ అంటే ఇక్కడి నుంచి 93.5 మీటర్ల ఎత్తున నీళ్లు ఉన్నా లిఫ్ట్ చేయొచ్చు. ప్రస్తుతం గేట్లు తెరిచి ఉన్నందున వరద నీటి మట్టం సుమారు 97.5 మీటర్లుగా ఉంది. 93.5 ఉండాలి, కానీ అంతకంటే ఎక్కువనే వరద నీటి మట్టం ఉంది. అది గేట్లు తెరిచారు కాబట్టి, గేట్లు మూస్తే అక్కడ స్టోరేజ్ ఉంటుంది. ఈ హెడ్ ఆధారంగా కన్నెపల్లి పంప్ హౌస్ రోజుకి సుమారు 3 టీఎంసీ వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర రోజుకు కనీసం 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం ఉందని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు. సో ఈ నీరు పైకి సాఫీగా వెళ్ళడానికి, పైకంటే అన్నారంకి సుందిళ్లకు సాఫీగా వెళ్ళడానికి అన్నారం సుందిళ్ల జలాశయాల్ని కనిష్ట మినిమం డ్రాడౌన్ లెవెల్ దగ్గర నిల్వ చేయాలి. అంటే అన్నారం సుందిల్లో వాటర్ ఎంత నిల్వ ఉండాలన్నది కూడా రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం చెప్పింది. వాళ్ళు ఎంత చెప్పారంటే మినిమం డ్రాడౌన్ లెవెల్ దగ్గరే అన్నారం సుందిళ్ల జలాశయాలు రెండింటి కూడా పెట్టాలి. ఆ రెండింటి లెవెల్ ఎంత అంటే అన్నారం వద్ద FRL 116 మీటర్స్ 116 మీటర్లు, సుందిళ్ల వద్ద 126 మీటర్ల లెవెల్లో ఉంచాలి. ఈ స్థాయిలో బ్యారేజీలు సురక్షితంగా ఉంటాయి. 3 పంపింగ్ మిషన్స్ అంటే
మేడిగడ్డ దగ్గర ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ కానీ, అన్నారం దగ్గర ఉన్న పంప్ హౌస్ కానీ, అదేవిధంగా సుందిళ్ల దగ్గర ఉన్న పంప్ హౌస్ కానీ ఒకేసారి సమన్వయంతో పనిచేయగలుగుతాయి. అన్నారం జలాశయంలో 5.1 టీఎంసీల నీరు నిల్వ ఉంచాలి. సుందిళ్లలో సుమారు 3.78 టీఎంసీ నీరు నిల్వ ఉంచాలి. మొత్తం కలిపి 8.8 టీఎంసీ వరకు నిల్వ సామర్థ్యం ఉంది. ఈ రెండింటి కలిపి అన్నారం జలాశయం నిజానికి మేడిగడ్డనేమో దాదాపు 16 టీఎంసీలు ఉంటుంది, అన్నారమేమో 11 ఉంటుంది. అయితే 11 టీఎంసీలు నిల్వ ఉంచకుండా 5.1 టీఎంసీ నిల్వ ఉంచాలి. సుందిళ్లలో సుమారు 3.78 నిల్వ ఉంచి ఈ రెండింటి అంటే మేడిగడ్డలోనేమో అసలు స్టోరేజ్ లేదు, మొత్తం గేట్ లిఫ్ట్ చేశారు. అన్నారం సుందిళ్ల రెండు కలిపితే మొత్తం 8.8 టీఎంసీ వరకు నిల్వ సామర్థ్యం ఉంది. ఒకవేళ పై రెండు బ్యారేజీలు ఒకేసారి ప్రమాదానికి గురైనప్పుడు ఆ 8.8 టీఎంసీ నీరు నదిలో సుమారు 1.02 లక్షల క్యూసెక్ల ప్రవాహ వేగంతో 24 గంటలు మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మొన్న ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో ఒకవేళ లిఫ్ట్ చేస్తే రెండు బ్యారేజీలు ప్రమాదానికి గురైతే మేడిగడ్డకి ఇన్ఫ్లో పెరుగుతున్న ఈ సమయంలో కన్నపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేస్తే గనక ఒకేసారి 1,35,000 క్యూసెక్ల ప్రవాహంతో కొన్ని ఊర్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది, భద్రాచలం కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉందని గవర్నమెంట్ చెప్తోంది, అంతే కదా? ఎస్, వాళ్ళు చెప్తున్న దానికి వీళ్ళు ఏం కౌంటర్ ఇస్తున్నారంటే ఒకేసారి ఆ రెండు బ్యారేజీలు ప్రమాదానికి గురైనప్పటికీ 8.8 టీఎంసీల నీరు నదిలో సుమారు 1.02 లక్షల క్యూసెక్ల ప్రవాహ వేగంతో 24 గంటలు మాత్రమే ఉంటుంది. అలాగే 2.4 లక్షల క్యూసెక్లు అయితే 12 గంటలు, 4.08 లక్షల క్యూసెక్లు అయితే 6 గంటలు, 8.16 లక్ష క్యూసెక్లు 3 గంటల ప్రవాహం మాత్రమే ఉంటాయి. గతంలో మేడిగడ్డ వద్ద నమోదైన ప్రాణహిత ఆధారిత ప్రవాహం వరద రోజుల్లో పలుమార్లు 10 లక్షల క్యూసెక్ల పైగా కూడా దాటింది, 10 lakhs క్యూసెక్స్ కూడా దాటింది. అంటే 24 అవర్స్ ఏమో ఈ ఒకవేళ నిజంగా ఈ నిల్వ ఉంచిన నీళ్లు మినిమం డ్రా డౌన్ లెవెల్ నీళ్లు నిల్వ ఉంచితే ఒకవేళ నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రమాదానికి గురైన ఆ 8.8 టీఎంసీ నీరు 24 గంటల ప్రవాహ వేగం 1.02, 3 గంటల ప్రవాహం వేగం కూడా 8.16 లక్షల క్యూసెక్కులు ఉంటుంది. గతంలో మేడిగడ్డ వద్ద చాలాసార్లు వరద 10 లక్షల క్యూసెక్ల పై స్థాయి కూడా జరిగింది. అందుకని ఇలాంటి వరద సమయంలో కూడా 3-6 గంటల్లో సుమారు 8.8 టీఎంసీ వరకు నీటిని ఈ 3 లిఫ్ట్ల గొలుసులోకి వచ్చినా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఊర్ల నష్టం, ముంపు వంటి అపాయాలు మనకు గత అనుభవాల ప్రకారం కనిపించలేదని చెప్పొచ్చు. సో ప్రమాదం ఏమీ జరగదు, భద్రాచలం కానీ అవి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఇక చివరిగా ప్రాణహితలో వరద నీటి మట్టం మేడిగడ్డ మినిమం డ్రాడౌన్ లెవెల్ కంటే ఎత్తుగా కొనసాగుతున్నంత కాలం మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంప్ స్టేషన్ నీటిని లిఫ్ట్ చేసి అన్నారం సుందిల బ్యారేజీల్ని ఎండిడిఎల్ స్థాయిల వద్ద అంటే మినిమం డ్రాడౌన్ లెవెల్ స్థాయిల వద్ద కొనసాగిస్తూ నీటిని ఎల్లంపల్లి వరకు తరలించడం హైడ్రాలిక్ పరంగా స్థిరమైన నమ్మకమైన విధానం. మన గత వరద అనుభవాల ప్రకారం ఈ విధంగా సాంకేతిక నియమాలకు లోబడి జాగ్రత్తతో సురక్షిత పద్ధతుల్లో లిఫ్టులు నడిపితే గ్రామాల ముంపు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వంటి ప్రమాదాలు లేకుండానే వ్యవస్థని సఫలీకృతంగా వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు. సో అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఎల్నినో సంక్షోభ నేపథ్యంలో పంటలను, రైతుల ప్రయోజనాల్ని కాపాడే ఉద్దేశంతో పైన పేర్కొన్న పరిస్థితులకు అనుగుణంగా కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల ఈ 3 పంపింగ్ స్టేషన్లను వెంటనే ఆపరేషన్లోకి తెచ్చే చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ లక్ష్య సాధన కోసం తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ తమ సేవల్ని స్వచ్ఛందంగా అందించడానికి సిద్ధంగా ఉందని ప్రజల ప్రయోజనం, ముఖ్యంగా రైతుల ప్రయోజనం దృష్ట్యా. సో రిటైర్డ్ తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రముఖ నీటిపారుదల నిపుణుడు, ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు మినిమం డ్రాడౌన్ లెవెల్లో అన్నారం సుందిలలో పెట్టి ఆ రెండిట్లో కలిపి 8.8 టీఎంసీల వరకు నిల్వ ఉంచినా ఎటువంటి ప్రమాదం అన్నారం సుందిల్లో ఒకవేళ బ్యారేజీలు నిజంగానే ఏమైనా ప్రమాదం జరిగినా కింద ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్తున్నారు. సో మాట్లాడదాం. సో రిటైర్డ్ ఇంజనీర్లు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళని లిఫ్ట్ చేయడానికి. సో ఇది వాళ్ళు చెప్పిన దాని సారాంశం. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ గారు, బీఆర్ఎస్ నుంచి కురువా విజయ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి ముస్తాపురి
అశోక్ గారు జాయిన్ అవుతారు. ముందుగా చరణ్ కౌశిక్ గారు, మీరు విన్నారు కదా, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం శ్యామ్ ప్రసాద్ రెడ్డి హెడెడ్ బై వాళ్ళైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, వాళ్ళైతే ఓకే అని చెప్తున్నారు. కానీ అన్నారం సుందీర్ల దగ్గర ఎంత లెవెల్ పెట్టాలో కూడా చెప్తున్నారు. సార్ ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ గారు స్పందించారు. హరీష్ రావు గారు అసలు ఎందుకు మొదటిసారి ఇచ్చిన తర్వాత రెండోసారి పదవి ఎందుకు ఇరిగేషన్ శాఖ ఇవ్వకుండా ఉన్నారో దానికి సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారు ఎందుకు తొలగించిండో, అసలు రెండోసారి ఎందుకు ఇవ్వకున్నాడో దానికి సమాధానం చెప్పకుండా అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వమే బటగాజ్ మీదేసే ప్రయత్నం జరుగుతుంది అది స్పష్టంగా చెప్పిండు. మేడిగడ్డ అన్నారం సుందీర్లలో వేసవిలో రిపేర్లు పూర్తవుతాయి, అయిన తర్వాత ఖచ్చితంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా చెప్పారు. మిగతా అంశాల విషయంలో ఖచ్చితంగా మేము స్పందిస్తాం. అదే కాకుండా ఎన్నోపై చైతన్యం కల్పిస్తాం రైతులని చెప్పి చాలా స్పష్టంగా ఈ అంశం విషయంలో కొంత బిజీగా ఉండడంతో ప్రధానంగా కాళేశ్వరం సంబంధించిన అంశం విషయంలో అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు స్పందించారు. అదే కాకుండా గతంలో కూడా ఏదైతే మేడిగడ్డ దగ్గర కావచ్చు, మేడిగడ్డ అన్నారం సుందర కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు ముందు తుమ్మిడిల దగ్గర అంశానికి సంబంధించి గతంలోనే నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇచ్చిన రిపోర్టు తొక్కిపెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తాం. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు, 38,000 కోట్లలో పూర్తయిందని చెప్పారు. అయినా 25,000 కోట్ల రూపాయలతో పూర్తయ్యాల్సిన ప్రాజెక్ట్ ని 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 38,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పు కొట్టి ఇన్స్టాల్మెంట్ చెల్లించింది. కరెంటు బిల్లే 10,000 కోట్ల రూపాయలు వచ్చింది. 50 టీఎంసీలు మాత్రం ఎత్తిపోసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయినా సూర్యాపేట వరకు కాళేశ్వరం వచ్చాయని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం వారు చేస్తా ఉన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితే చాలా స్పష్టంగా 44 గ్రామాలు మునిగిపోయే అవకాశం కొట్టకపోతుంది. కాబట్టి దయచేసి రిపేర్లు చేసే వరకు ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏంటంటే నీళ్లు నిల్వ ఉండదని చాలా స్పష్టంగా వారు చెప్పారు. కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ అక్కడ నీళ్లు స్టోరేజ్ చేయకుండా, అదేవిధంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మా ప్రభుత్వంలో వచ్చింది కాదు, అది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే అక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. తర్వాత వారి ఆయనలోనే ఆ ప్రాజెక్ట్ కుంగింది. తర్వాత మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ కేసు అయింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా అప్పుడే వచ్చింది. నాణ్యత ప్రమాణాల్లో లోపాలున్నాయి, డిజైన్ లో లోపాలున్నాయి, కట్టాల్సిన చోట కట్టలేదు. అదేకాక ఇసుక రేణులు కిందికి పోవడంతో ప్రధానంగా ప్రాజెక్ట్ కుంగిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి దయచేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా కోచ్ కమిషన్ వేస్తే కోచ్ కమిషన్ విషయంలో హైకోర్టు స్టే ఇచ్చిన పరిస్థితి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ మేడిగడ్డ కావచ్చు కాళేశ్వరం ఏటీఎం గా మారింది అని చెప్పేసి అమిత్ షా, మోడీ చాలా సందర్భాల్లో కలవకుండా కుటుంబానికి ఏటీఎం గా మారిందని చెప్పిన వాళ్ళు సిబిఐకి ఇస్తే 45 గంటల్లో కేసు బుక్ చేస్తాను. ఇప్పటి వరకు 45 గంటలు అయిపోయి 6 నెలలు అవుతుంది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి కేసు బుక్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీని కాళేశ్వరం విషయంలో కాపాడే ప్రయత్నం జరుగుతా ఉంది. అనవసరంగా ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నంలో హరీష్ రావు గారు, అదే కాకుండా కేటీఆర్ గారు, ఎందుకంటే గతంలో కూడా అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు కృష్ణా జిల్లాలో, గోదావరి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్యాయాలు చేసినాయి, దాని మీద చర్చ చేద్దామని చెప్పేసి వాళ్ళు కోరితే ప్రభుత్వం సిద్ధమై అసెంబ్లీ చర్చ పెడితే కేసీఆర్ గారు ఏమో మా పిల్లలు చూసుకుంటారని చెప్పేసి వారు వెళ్ళిపోయారు. అదే తర్వాత హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏమో బైకాట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి కృష్ణా జిల్లాలైనా, గోదావరి జిల్లాలైనా, కాళేశ్వరం అయినా 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులో ఖర్చు పెట్టి ఒక ఎకరా కూడా పారని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అది కాళేశ్వరం సంబంధించి 80,000 కోట్లు కావచ్చు, మిగతా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మక్క సారక్ కావచ్చు, సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కలవకుర్తి ఎత్తిపోతల కావచ్చు, అదే కాకుండా వారి ఆయన కట్టిన ప్రాజెక్ట్ ఏది కూడా పనిచేయని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా కాళేశ్వరం కాదు, ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళైతే ఏ పార్టీకి సంబంధం లేదు, వాళ్ళ అభిప్రాయం ఏంటంటే వాళ్ళు లిఫ్ట్ చేసినా ఏ ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇప్పుడున్న ఎల్లినో పరిస్థితుల దృష్ట్యా నీళ్లు లిఫ్ట్ చేయాలని చెప్తున్నారు. సార్ ఇప్పుడు వాళ్ళు రిటైర్ ఇంజనీర్లు, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్టు దాని ప్రకారం కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్డీఎస్ఏ, ఎందుకంటే పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడినటువంటి యాక్ట్ ద్వారా ఏర్పడినటువంటి ఒక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చారు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని ప్రభుత్వం ఖచ్చితంగా అట్లాంటి నేనే లిఫ్ట్ చేయాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటారు. అనవసరంగా గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగొద్దు, ప్రజాధనం వృధా కావద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే వాళ్ళే కాళేశ్వరరావుగా నామకరణం చేసుకున్నారు. మేమే కథ క్రియ నా శ్రమంతా ఓడేసి నేను కాళేశ్వరం గైతే చెప్పి కేసీఆర్ గారు చాలా సందర్భం ప్రచారం చేసుకున్నారు. 80,000 బుక్స్ చదివినాం, నా మేధశక్తినంతా ఉపయోగించి కాళేశ్వరాన్ని, గోదావరి నీళ్లు తెలంగాణ రాష్ట్ర సమాజానికి, తెలంగాణ మొత్తం బీడుమైనటువంటి భూములకు నీళ్లు మళ్లిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కట్టిన 3 సంవత్సరాలే మొత్తం ప్రాజెక్టు కూలిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా బ్యారేజ్లో అత్యధికంగా నీళ్లు స్టోరేజ్ ఉండడంతో ప్రధానంగా అక్కడ బ్యారేజ్ కుంగిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నిపుణుల సలహా సూచన మేరకు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కేసీఆర్ గారు కట్టిన
సెక్రటరీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉపయోగించుకుంటా ఉన్నాయి, ప్రగతి భవన్ ను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉపయోగించుకుంటాయి. నేనే కాళేశ్వరం నేనే ఉపయోగంలోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఒప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రజాధనాన్ని వృధా చేసే ఉద్దేశం లేదు. 11.5% అత్యధిక ఓట్లకి వడ్డీ రేట్లు తీసుకొస్తే దాన్ని 7.5% తక్కువ చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కాళేశ్వరం అంశం విషయంలో నిపుణుల సలహా సూచన మేరకు మాత్రమే ముందుకు పోతాం. కేసీఆర్ లాగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా నిపుణులు ఖచ్చితంగా దాన్ని వాడుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఇంజనీర్లు చెప్పినట్లయితే ఖచ్చితంగా దాని మీద కూడా, ఎందుకంటే రిటైర్ అయినటువంటి ఇంజనీర్లు వాళ్ళు ఈ రోజు సలహా సూచనలు ఇచ్చారు కాబట్టి దాని మీద కూడా ఫర్దర్ గా ముందుకు పోయే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. దానే ప్రభుత్వ ఇంజనీర్లు కావచ్చు, ఇంకా నిపుణులు కూడా ఖచ్చితంగా కాళేశ్వరం వాటర్ వాడుకోవచ్చు అని చెప్తే ఖచ్చితంగా కన్నెపల్లి దగ్గర అదేవిధంగా లిఫ్ట్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాబట్టి అనవసరంగా దీన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్ అయినా కావచ్చు, ఏదైనా కూడా ప్రజల సంపద సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ కూడా తాత్సారం చేయకుండా ప్రతిదీ ఉపయోగించుకునే ప్రయత్నంలో ముందుకు పోతాం. ఎస్ విజయ్ గారు ఏమంటారు? ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వ ఆబ్జెక్షన్ ఏంటంటే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, ఓకే, బట్ లిఫ్ట్ చేస్తే ఆ బ్యారేజీలు కొట్టుకపోతే పరిస్థితి ఏంది? బ్యారేజీలు కూడా ఆస్తే కదా, అది కూడా ఒక్కో బ్యారేజీ నాకు తెలిసి 5-6 వేల కోట్లతో నిర్మించారు కదా. సేమ్ అదే టెక్నాలజీ, అంటే ఆ సీకెండ్ ఫైల్స్ తోనే మేడిగడ్డ చేసిన దాంతోనే సేమ్ అన్నారం సుందిలో కూడా నిర్మించారు. ఆల్రెడీ అన్నారంలో గ్రౌటింగ్ ఏదో సమ్ సీపేజ్ లాంటి ఇష్యూస్ వచ్చినట్టున్నాయి. నమస్కారం అండి. ముందుగా మీకు జీ తెలుగు ప్రేక్షకులకు అందరికి నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పడావు పెట్టి తెలంగాణని ముంచాలనేటువంటి ఒక కుట్ర చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు తన గురువు చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు పంపడం కోసం చేస్తున్నటువంటి కుట్ర. ఇప్పుడు క్లియర్ గా మీరు ఇంతకుముందు చదివారు, రిటైర్డ్ ఇంజనీర్ల యొక్క సూచనలు సలహాలు వారు ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా ప్రభుత్వం పాజిటివ్ దృక్పథం చూడాలి. మీకు కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసు ఉంటే ఉండొచ్చు కదా, కానీ తెలంగాణ సమాజం మీకు ఉత్తర తెలంగాణలో కావచ్చు, ఇక్కడ మొత్తం కూడా దక్షిణ తెలంగాణ మీకు ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మీ పార్టీ. మరి అలాంటి ప్రజలను ఈరోజు మీరు ఈ రకంగా చూడడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉంటే బీఆర్ఎస్ పార్టీతో మీరు రాజకీయంగా మీరు కొట్లాడచ్చు. మీరు సిట్టో బిట్టో కమిషన్ వేసుకున్నారు కదా, మీ విచారణలు ఏమైనా చేసుకోవచ్చు, కానీ ప్రజలను ఈరోజు ఎండబెట్టకండి. ప్రజలకు ఈ రోజు తీవ్రమైనటువంటి ఎల్నినో రాబోతా ఉంది. ఇవన్నీ కూడా మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సూచిస్తా ఉన్నాయి. ఉన్నటువంటి వాటర్ని ఎంత 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 సాధ్యమైతే సాధ్యమైతే ఎక్కువ సంఖ్యలో నీటిని వాడుకలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే దాదాపుగా ఇప్పటి వరకు ఈ రోజు వరకు నాకు తెలిసి ఒక 4 లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్రం పాలు వృధా అయిపోయినాయి. అంటే దీనికి మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ రకంగా దీన్ని ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. మీరు ఎంతసేపు ఉన్న ఎన్డీఏసీ చెప్పింది కాబట్టి మేము అన్నారం సుందరిలోకి తీసుకురాం నీళ్లు, ఎంతసేపు ఉన్న ఇదే మాట్లాడతారు తప్ప అదే ఎన్డీఏసీ తక్షణమే ఈ యొక్క అన్నారం సుందిల్లో కూడా ఏదైనా సమస్యలు ఉంటే మీరు రిపేర్లు చేయండి, వాటిలోకి తీసుకురాని అని చెప్పేసి అదే ఎన్డీఏసీ కూడా చెప్పినటువంటి నేపథ్యం కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఒక స్టాటిస్టిక్ ప్రెజర్ లెక్క ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహారం చేస్తా ఉన్నారు. చూడండి, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ అంతా ఒకవైపు ఆలోచన చేస్తా ఉంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇంకొక వైపు ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు ఒకసారి చూసినట్లయితే చూడండి, మీరు గతంలో అక్కడ టీబీ డ్యామ్ తుంగభద్ర డ్యామ్ లో ఒక్క గేటు ప్రాబ్లం అయితే మొత్తం గేట్లు తీసేసి 33 గేట్లు 2 సంవత్సరాల కాలంలో అక్కడ టీబీ డ్యామ్ లో పూర్తి చేసింది కర్ణాటక ప్రభుత్వం. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో పోలవరంలో కూడా డయావాల్ అది కూడా అక్కడ కుంగిపోతే కొట్టుకపోతే దాన్ని కూడా దాదాపు 1000 కోట్లు వెచ్చించి అక్కడ రిపేర్ చేసినటువంటి సందర్భం. కాబట్టి ఎక్కడైనా కానీ సమస్యలు ఏదైనా వస్తే ఆ సమస్యని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలి తప్ప దాన్ని చూపించి దాని యొక్క బూచి చూపించి బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ప్రజల మధ్యలో ఈ రకమైనటువంటి ఒక చర్చని తీసుకురావడం ఇది సభకి కాదు రేవంత్ రెడ్డి గారికి. ఇది మీరు ఎంత మాత్రమే కాదు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పి గతంలో కూడా సార్ ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇదే కాళేశ్వరంలోనే మేడిగడ్డ నుంచి కాకుండా అన్నారం సుందరి నుంచి ఏదైతే ఇది ఉందో మన పంపల నుంచి కన్యాపల్లి పంపల నుంచి నీళ్లు తీసుకురావచ్చు అని చెప్పేసి వారి ఇంజనీర్లు కూడా ప్రభుత్వానికి సూచించడం జరిగింది. కాళేశ్వరంలో లింక్ 1 నుంచి వినియోగంలోకి తీసుకురావాలని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, 2023 అక్టోబర్ లో ఒక 2 పిల్లర్లు కుంగిపోతే ఇప్పటి వరకు దాన్ని సరే పక్క పడేసిన తర్వాత అదే మేడిగడ్డ బరాజులు 2024లో 2025లో అతి భారీ వరదలు వచ్చినాయి. ఆ వరదలు కూడా
ఆ ప్రాజెక్టు ఆ బరాజు తట్టుకొని అది అప్పుడు 2023 అక్టోబర్ లో కుంగిన పిల్లలు తప్ప ఒక్క పగుళ్ళు రాలేదు, ఒక్క ఏ రకమైనటువంటి డ్యామేజ్ జరగలేదు. మరి దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఎంతసేపు ఉన్న ఈ రాజకీయంగా ఇప్పుడు ఎందుకంటే ఈ యొక్క కాళేశ్వరం వాడకలోకి తీసుకొస్తే వినియోగంలోకి తీసుకొస్తే నీళ్లు వస్తే రైతులకు కరెంటు బిల్లు చూడండి, మీరు వీళ్ళు షాడిస్ట్ చూడండి. నీళ్లు ఉండగా కూడా లాస్ట్ ఇయర్ మీరు ఆన్ చేయకపోతే మేమే 50,000 మంది రైతులతో వచ్చి మేము ఆన్ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిక చేస్తే అప్పుడు ఆన్ చేసినటువంటి సందర్భం. ఎందుకు ఆన్ చేయలేదు అని చెప్పేసి ఆరా తీస్తే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తా ఉన్నాయి, ఇప్పటికే 1,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు పెండింగ్ ఉన్నాయి, మేము కట్టలేకపోతున్నాం కాబట్టి మేము ఆన్ చేయమని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే మీరు ఎంతసేపు ఉన్నా వీరి యొక్క ఈ ఆలోచన విధానం రైతులకు, తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతాంగానికి నోట్లో మట్టి కొట్టడమే వీరి యొక్క పరంగా పెట్టుకున్నారు. రైతులకు నీళ్లు కాళేశ్వరం నుంచి నీళ్లు వస్తే అదే కాళేశ్వరం నీళ్లు వస్తే వారికి యూరియా వేయాల్సి వస్తుంది, ఆ పంట పండితే పంట కొనాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకో నాకు ఆ సమస్య ఇప్పటికే లేని పెంటలు నాకున్నాయి, ఇచ్చిన హామీలు గ్యారెంటీలు అమలు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నా కాబట్టి ఇవన్నీ ఇట్లా ఉన్నాయని చెప్పేసి పడావ పెట్టేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఒకవేళ కాళేశ్వరమే అది పనికిరాని ప్రాజెక్ట్ అయితే హైదరాబాద్ 8,000 కోట్ల రూపాయలతో మూసీకి సుందరికి బ్యూటిఫికేషన్ కోసం నీళ్లు తీసుకొస్తామని టెండర్లు కూడా పిలిచింది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్ట్ ని తక్షణమే మీరు ఆ మేడిగడ్డ దగ్గర మన కాపర్ డ్యామ్ పెట్టి నీళ్ళని మళ్లించి తెలంగాణ సమాజానికి నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. లేని పక్షంలో రైతులకు అర్థమైపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క మనల్ని పొందడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఒక కుటిలమైనటువంటి నీచమైనటువంటి ఒక ఆలోచన విధానం తప్ప దీనికి రేపు ప్రజలకు న్యాయం చేయాలా, మన నార్త్ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలా అనేటువంటి ఆలోచన ఒక్కటి లేదు. ఇంకా వీళ్ళ ముఖాలకి వీళ్ళంటే అక్కడ మహారాష్ట్ర దగ్గర పోయి చర్చలు చేసి ఆ ప్రాజెక్ట్ తీసుకొస్తామని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తుమ్మిడిహట్టి తీసుకొస్తారు, తుమ్మిడిహట్టి ఎక్కడ తీసుకొస్తావు అక్కడికి ఒప్పుకోమని చెప్పేసి మహారాష్ట్ర చెప్తా ఉంది. అది అవన్నీ ప్రయత్నాలు చేసిన తర్వాత 148 ఎఫ్ఆర్ మాత్రమే మేము పర్మిట్ చేస్తామని అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పిన తర్వాతనే కేసీఆర్ గారు ఇంజనీర్ల యొక్క కమిటీ సూచన మేరకు రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, అప్పుడున్నటువంటి ఇంజనీర్లు కావచ్చు, వ్యాపార సంస్థ కావచ్చు, ఈ సమస్యలు అన్ని రకాల సమస్యలు దాదాపు తో పాటు 18 డైరెక్టరేట్ల నుంచి అనుమతులు పొందినటువంటి ప్రాజెక్టు వీళ్ళు కేసీఆర్ గారు సొంత కమిటీ ఇంజనీర్లతో సంబంధం లేకుండా నిర్మించని చెప్పేసి పచ్చి అబద్ధాలు మాట్లాడుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని తక్షణమే మీరు వాడుకలోకి తీసుకురండి. మీకు వాడుకలోకి చేతి కాకపోతే మీకు అవుతలేదంటే మీరు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఒక కొన్ని రోజులు మీరు ప్రాజెక్ట్ అప్పగిస్తే ఎట్లా నీళ్లు తీసుకురావాలో, ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని ఆదుకోవాలో మేము చేసి చూపిస్తామని చెప్తా ఉన్నారు. దాన్ని మీరు స్వీకరించాలా? అది స్వీకరించడం చేత కాదు, మీరు చర్చించడానికి చేత కాదు, వితండవాదం చేస్తా ఉన్నారు. మీరు ఇప్పుడు అక్టోబర్ 20వ తేదీ ప్రాజెక్టు కుంగిపోయింది, మీకు టైం ఉండే, మీకు ఇంకా అప్పుడు ఎలక్షన్ టైంలో 45 రోజులు ఉండే, అప్పుడే మీరు కుంగినా రిపేర్ చేస్తే అయిపోతున్నాయి కదా, అంత ఈజీ అయితే చేయలేదు కదా అప్పుడు. ప్లస్ మీరున్న 6 సంవత్సరాల్లో కాళేశ్వరం ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ద్వారా మొత్తం ఎన్ని టీఎంసీ లిఫ్ట్ చేశారు? ప్రతిసారి ఎల్లంపల్లి దాకా లిఫ్ట్ చేయడంతో ఎల్లంపల్లి దాకా లిఫ్ట్ చేయడం, మళ్ళా సముద్రంలో వదిలిపెట్టడం, మళ్ళీ అక్కడ వర్షాలు పడడంతో వదిలిపెట్టడం. భారత్ గారు 16 టీఎంసీల సామర్థ్యం నుండి కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల సామర్థ్యం స్టోరేజ్ కెపాసిటీకి పెంచారు. నేనేమంటున్నాను వినండి, 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీల యొక్క వినియోగం కూడా జరిగినటువంటి నేపథ్యం కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఒక బట్టి నుంచి మీరు వేయడం తప్ప ఈ ప్రభుత్వం చేసేది ఏమీ లేదు. కాళేశ్వరం కట్టిన తర్వాతనే ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాల భాగాన్ని పండినటువంటి చరిత్ర కూడా ఉంది. 2014 ఉన్నటువంటి ఈ పంటలు చూడండి, 2014 తర్వాత ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత వచ్చినటువంటి పంటలు చూడండి. ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద రాజకీయంగా విభేదన ఉంటే ఉండొచ్చు కాక, మీకు అక్కడ ఉంటే ఉండొచ్చు కాక, కానీ తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు ఈ రోజు నష్టపోతా ఉన్నారు. దాన్ని ఆ సమస్య నుంచి పరిష్కరించండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఓకే ఎస్ అశోక్ గారు, ఏంది భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది ఇప్పుడు? నమస్తే. బీఆర్ఎస్ ఏం క్వశ్చన్ చేశారంటే ఎన్డీఏసీకు పోలవరం కనబడదు, ఓన్లీ కాళేశ్వరమే కనబడుతుందా? సుంకిశాల కూలిపోయింది, ఎన్డీఏసీ ఎందుకు రాదు? పోలవరంలో
ఆ డయాఫ్రామ్ వాల్ కూలిపోయినప్పుడు గుర్తురాదు. మళ్ళీ ఇప్పుడు మీ దానిలో ఒక్కోనైతే ఒక్కోళ్ళు మాట్లాడుతున్నారు. ఈటెల రాజేందర్ ఏమో లిఫ్ట్ ఇవ్వాలి నీళ్ళు అంటున్నారు, మిగతా వాళ్ళు ఏందో స్టాండ్ కరెక్ట్గా లేదు భారతీయ జనతా పార్టీది. మరొకసారి నమస్కారములు. ఒక్క నిమిషం విజయ్ గారు, ఒక్క నిమిషం అశోక్ గారు చెప్పండి. ఇద్దరు మాట్లాడుతున్నారు. ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారములు, ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారములు. ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడంగా విన్నాము, కాంగ్రెస్ నాయకులు వింటున్నాము. నేను ఒకటే అడుగుతా, భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటంటే ప్రజల పక్షాన రైతుల పక్షాన ఎప్పుడు భారతీయ జనతా పార్టీ స్టాండ్ తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీకి ఓనుగా ఏమి ఉండదు. ఏదైతే ప్రజలు సుఖంగా సుభిక్షంగా ఈ రాష్ట్రము సస్యశ్యామలంగా ఉండాలనే ఒక ధోరణితోటే పనిచేస్తారు తప్ప మాకు ఏ భేషజాలాలు లేవు. ఇంకోటి, ఇప్పుడు మిత్రులు మాట్లాడుతూ మీరు అన్నారు కదా సార్, ఎన్డీఎస్ఏ ఏదైతే వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళకి, ఎన్డీఎస్ఏ ఎప్పుడు ఇస్తుంది అంటే ప్రాజెక్టు ప్రమాదంలో ఉంది, అవినీతి జరిగింది, అక్కడ ప్రాజెక్టు సరి అయిన నిర్మాణం జరగలేదు. మరి అది జరిగింది కూడా ఇప్పుడు కేసీఆర్ గారు నిర్మించిండ్రు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది కుంగిపోయింది, వేరే వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కుంగిపోలేదు. అది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ యొక్క ఏటీఎం. కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ప్రజలను వంచి తెలంగాణ ప్రజలను మోసం చేసింది ప్రాజెక్టు, ఎటువంటి అందులో అనుమానం లేదు. కాబట్టి ఆ ప్రాజెక్టు ఖచ్చితంగా అది అవినీతితోటి నిర్మించిండ్రు, దాన్ని నాణ్యత లేదు, అది కుంగిపోయింది. మీరు అన్నట్ల హరీష్ రావు గారు ఇప్పుడు ఒక మాట అంటున్నారు, నాకు 2-3 నెలలు మంత్రి చేయండి, నేను దానికి కరెక్ట్ చేస్తాను. నేను ఒకటే హరీష్ రావు గారికి అడుగుతున్నా, 5 సంవత్సరాలు మీరు మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత మీ మామ మీకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? అంటే మీరు కరెక్ట్ చేయలేదని ఇవ్వలేదు కదా. మరి మీరు కాంగ్రెస్ లో చేరుతారా? కాంగ్రెస్ లో చేరి మంత్రి పదవి తీసుకుంటారా? అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రైతులను వంచిస్తున్నారు, తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారు. అందులో ఏముందో మరి వాస్తవంగా రైతులకు బెనిఫిట్ అయ్యే విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా భారతీయ జనతా పార్టీ దాని పక్షాన ఉంటది. అక్కడ ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టు ప్రకారము ఏదైతే నీళ్లు అందులో నిల్వ ఉంచినప్పుడు దిగువ ఉన్నటువంటి గ్రామాలకు ప్రజలకు నష్టం జరగకుండా అన్ని ఇది చేసి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈటెల రాజేందర్ గారు కూడా ఒక మాట అన్నారు, అంటే ప్రజల పక్షాన మాట్లాడిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని మేము ఇప్పుడు కూడా మా స్టాండ్ చెప్తున్నాము, తెలంగాణ ప్రజలకు నీరు అందాలి, ఈ అవినీతి జరిగినటువంటి ప్రాజెక్టు మీద విచారణ జరిగి ఎవరైతే దోషులు ఉన్నారో వారికి శిక్ష పడాలి అనేది మా డిమాండ్ ఉన్నది ముఖ్యంగా. ఓకే ఎస్. సో వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు చర్చలో, అమెరికా పర్యటనలో ఉన్నారైనా. సో ప్రకాష్ గారు, ఇవాళ కొద్దిసేపటి క్రితం రిటైర్డ్ ఇంజనీర్స్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏమంటారంటే, చూసారా మీరు అది? వాళ్ళు ఏమంటారంటే అన్నారం సుందీలలో మినిమం డ్రాడౌన్ లెవెల్, దీనిలో 5 టీఎంసీలు, దానిలో 2 కలిపితే 8.8 టీఎంసీల నీరు పెట్టి లిఫ్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ నిజంగా ఆ 2 బ్యారేజీలు కొట్టుకుపోయినా వరద అన్నది 24 గంటల్లో 1,00,000 క్యూసెక్కులు ఉంటుంది. 3 అవర్స్ 6 అవర్స్ అయితే దాదాపు 8 లక్షల క్యూసెక్కులు ఉంటుంది. ఇంతకుముందే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చాలాసార్లు 10 లక్షల క్యూసెక్కులకు పైగా కూడా వరద పోయింది, కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు అని అంటారు. నేను ఇంకా చాలా తక్కువ చెప్పాను భరత్ గారు. ఇప్పుడు మనము లీకేజ్ ఎక్కడ ఉంటుంది? రాఫ్ట్ ద్వారా ఉంటుంది, అంటే కింద పునాదిలో నుంచి లీకేజ్ ఉంటుంది. అయితే ఆ పునాది చెక్ చేయడానికి 6 టీఎంసీ వాళ్ళు 8, ఇప్పుడు నేను ట్రయల్ రన్ చేయమంటున్నా. ఇప్పుడు వాళ్ళేమో లిఫ్ట్ చేయడానికి నిల్వ చేయమంటున్నారు, నేను దాన్ని సెకండ్ ఫేజ్ లో చేయమంటున్నా. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ఒక 5,000 క్యూసెక్స్. ఆ 5,000 క్యూసెక్స్ తో ఏంటంటే మనకు రాఫ్ట్ కింద నుంచి లీకేజ్ ఉందా లేదా అనేది ఒక 24 గంటల్లో 48 గంటల్లో మనం చెక్ చేద్దాం. ఒకవేళ ఏం లేదనుకో స్లోగా నింపుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్క టీమ్స్ నింపుకుంటూ వాళ్ళు అన్నట్టు మినిమం డ్రా లెవెల్ వరకే మనం నింపుదాం, ఎక్కువ కూడా అక్కర్లేదు. అప్పుడు ఏంటంటే మనకి లిఫ్ట్ చేయడం వల్ల మనకి రిజర్వాయర్స్ అన్నిట్లో కూడా నీళ్లు వస్తాయి. అయితే ఈ ఆరోపణలు ఎన్నైనా చేయవచ్చు. ఇప్పుడు పార్లమెంట్ అనేది బీజేపీ ప్రభుత్వంలో పార్లమెంట్ మనము ఒక
ఆథెంటికేటెడ్ ఫోరం గా మనం తీసుకున్నట్టయితే ఇరిగేషన్ మినిస్టర్ నేను చైర్మన్ ఉన్న టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగారు, ఈ కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా దాని మీద మీరు ఎంక్వైరీ చేశారా అని అడిగితే ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ ఏమన్నారంటే కాళేశ్వరంలో అవినీతి జరగలేదని చెప్పాడు. మరి అదే పార్టీకి సంబంధించిన అశోక్ గారేమో అవినీతి జరిగింది అంటున్నాడు. సరే అననియండి, ఇప్పుడు అశోక్ గారికి సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళ దగ్గరనే ఫైల్ ఉంది, అవినీతిని పట్టిస్తే సంతోషించే వాళ్ళలో మొదటి వ్యక్తిని నేను. కానీ ఊరికి అవినీతి మీదకి వెళ్ళి ఇష్యూని డైవర్ట్ చేయకూడదు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కమలాపూర్ నియోజకవర్గం ఉందండి, ఆడ మనకు హుజరాబాద్ నియోజకవర్గంలో వాళ్ళందరూ బీజేపీకి ఓటేసిన వాళ్ళు ఈటెల రాజేందర్ని ఒకసారి గెలిపించిన వాళ్ళు, బండి సంజయ్ని ఏపీకి గెలిపించిన వాళ్ళు. వాళ్ళ నోట్లో మట్టి కొట్టడం ఎందుకండి? నీళ్ళు ఎలా అడగాలి కానీ అవినీతి గురించి మాట్లాడే సమయం ఇది. అశోక్ గారు మీడియాకు వచ్చినప్పుడు కొంచెం ప్రజల తరఫున మాట్లాడండి. ఈ పార్టీలు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాయి, కానీ నేను ఏంటంటే మీరు ఇది రైట్ టైం, ఇది మీరు అడగండి ప్రభుత్వాన్ని, ఒక హాఫ్ టీఎంసీ నింపమని అడగండి, తప్పే ఉన్న వల్ల. ఒకవేళ నిజంగానే కొట్టకపోతే హాఫ్ టీఎంసీతో ఏమైతుంది? ఏమీ కాదు, ఊర్లు కాదు కదా, కనీసం నదిలో ఇసుక కూడా కొట్టుకపోదు. వాళ్ళకు ఒకవేళ భయం ఉందనుకో, ఇసుక అంటే తీద్దాం అనుకున్నాం కదా, కొట్టుకపోద్దేమో అనుకుంటే హాఫ్ టీఎంసీతో ఇసుక కూడా కొట్టుకపోదు. కాబట్టి దెర్ ఆర్ వేస్ అండి, మనకు ఎన్నో మార్గాలు. ఇప్పుడు దేవాదుల నుంచి కూడా నిన్న హరీష్ రావు గారు మాట్లాడింది విన్నా నేను. దేవాదుల నుంచి ఎత్తిపోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఎత్తిపోయట్లేదు? తెలంగాణ, ఉత్తర తెలంగాణలో దేవాదుల ద్వారా కూడా మనం జనగామ ప్రాంతం దాకా మనకు నీళ్లను నింపుకోవడానికి అవకాశం ఉంది. రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కనీసం టు బి సేఫ్ సైడ్ మనం అక్కడ కూడా ఎందుకు స్టోర్ చేసుకోవట్లేదు? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు. ప్రకాష్ గారు, ఇప్పుడు కాళేశ్వరం నీళ్లను లిఫ్ట్ చేయాలని బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేస్తోంది. నీళ్లను లిఫ్ట్ చేస్తే 3 బ్యారేజీలకు ప్రమాదమని మరోవైపు కాంగ్రెస్ చెప్తుంది. అంటే ఏంటి ప్రస్తుత పరిస్థితిలో కన్నపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయడం సాంకేతికంగా సరైన నిర్ణయమేనా? అసలు రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఏం చేయాలి? ఇప్పుడు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలేంటి? ఫస్ట్ ఏంటంటే మూడు పబ్బులు కూడా, అంటే అన్నారం గాని, సుద్దిల్ల గాని, కన్నెపల్లి గాని ఫస్ట్ ట్రయల్ రన్ చేయాలమ్మా. పని చేస్తాయా పని చేయాలి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఆన్ చేయకపోతే బేరింగ్స్ దెబ్బతింటాయి. ఆ బేరింగ్స్ కనుక జామ్ అయినాయంటే ఒక్కొక్క దానికి లక్షల రూపాయలు. అవి మళ్ళీ తెచ్చి ఫిట్ చేయాలంటే ఈ సీజన్ సరిపోదు. కనీసం 2 ఏళ్ల నుంచి వాటిని రన్ చేయడానికి అవకాశం రాలే. ఇప్పుడు రన్ చేయడానికి అవకాశం వచ్చింది, వాటి కోసమైనా రన్ చేయాలి. రెండోది వాళ్ళు ట్రయల్ రన్ చేయమంటున్నాం మనం. ఒకవేళ లీకేజ్ ఉంటే డెఫినెట్ గా ఆపాలి. లీకేజ్ లేదనుకోండి నింపాలి. ఎంతవరకు నింపాలంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎంత చెప్పారో అంతవరకు నింపితే సరిపోతుంది. మనకు లిఫ్ట్ చేయడానికి కావాల్సినంత నింపితే చాలు. ఇది ఈ 2 పనులు చేయకపోయినట్టయితే మళ్ళీ మోటార్లు ఖరాబ్ అవుతాయి, అవి భవిష్యత్తులో కూడా మనకు పనికి రాకుండా పోతాయి. రెండవది ఏంటంటే ఈ నీళ్లు ఇప్పుడు ఇవ్వకపోయినట్టయితే రైతులకే కాదు, హైదరాబాద్ మంచినీటికి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. ట్యాంకర్స్ వాళ్ళ బుక్ చేస్తే 3-4 రోజుల దాకా కూడా ట్యాంకర్ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ వేలాది ట్యాంకర్స్ బుక్ చేసుకోవాల్సిన దుస్థితిలో ఉన్నాం. ఎల్లంపల్లి ద్వారా, అదే విధంగా మల్లన సాగర్, కొండపోచమ్మ ద్వారా ఈ నీళ్లను హైదరాబాద్ కు తరలించకపోయినట్టయితే వర్షాకాలంలో కూడా హైదరాబాద్ లో మంచినీటి కొరత వస్తుంది. ఇంతకుముందు సమ్మర్ లోనే వచ్చేది. బోర్లు అన్ని కూడా డిప్లీట్ అయిపోయినాయి. హైదరాబాద్ అంతా రాకీ ఏరియా మీద ఉంది. ఇవాళ అందమైన నీళ్లు కట్టుకున్న జూబ్లీహిల్స్ గానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గానీ, కొండాపూర్ గానీ, బంజారాహిల్స్ గానీ ఇదంతా కూడా బోర్లు ఉన్నాయి. అక్కడ బోర్లు వేస్తే నీళ్లు పడేటివి కావు. కాబట్టి సగం హైదరాబాద్, 3/4 హైదరాబాద్ రాక మీద ఉన్నది. కాబట్టి హైదరాబాద్ ప్రజల అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం, ఎన్ రూట్ లో ఉన్న విలేజెస్ తాగునీటి కోసం, మిషన్ భగీరథ కోసము, అదే విధంగా రైతుల కోసం ఖచ్చితంగా నీళ్లను లిఫ్ట్ చేయాలి. ఇది ప్రజల అవసరం. ఒకవేళ కొట్టకపోతా లేదా అనేది ట్రయల్ రన్ తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఈ చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఓకే, అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అయ్యారు. శరత్ గారు, కొద్దిసేపటి క్రితమే రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం వాళ్ళు ఒక లేఖ రిలీజ్ చేశారు. నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, ప్రమాదం ఏమి ఉండదు అని చెప్పారు. ఇప్పుడున్న దాని ప్రకారం అయితే రోజుకు 3 టీఎంసీల నీళ్లు కూడా లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు విషయం ఏంటంటే ఇంతకు ముందు కూడా లిఫ్ట్ చేసే విషయంలో అవరోధాలు ఉన్నాయా లేదా అనే దాని మీద కొంత సంశయం ఉండేది. ఆ దశలో కూడా ఎన్డీఎస్ఏ రిపోర్టు బేసిస్ మీద నేను అన్నాను, ఎన్డీఎస్ఏ లాంటి ఒక ఎక్స్పర్ట్ బాడీతో ఒక ఎడ్హాక్ ఒపీనియన్ తీసుకోండి. ఇన్ వ్యూ ఆఫ్ ది ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం చేయొచ్చు, లిఫ్ట్ చేస్తే ఏం జరుగుతుంది, ఏం జరగదు అనేటువంటి మాట మీద ఎన్డీఎస్ఏతో కన్సల్ట్ చేయమని అన్నాం. సరే, ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎర్లియర్ సిస్టమ్. తర్వాత మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఈ అభిప్రాయం వ్యక్తం చేశారో, నేను ఐ హావ్ సీన్ దట్. ఇప్పుడు నేనేమంటానంటే ఐదర్ యూ షుడ్ ఈల్డ్ టు ప్రకాష్ గారు మీకు పంపించాను చూడండి ఒకసారి.
లెటర్ రిటైర్డ్ ఇంజనీర్ల వాట్సాప్ లో నేను మీకు వాట్సాప్ చేశాను, చూడండి ఒకసారి, ఎందుకంటే మీకు ఆ విషయం తెలియదన్నారు కాబట్టి. ఎస్ శరత్ గారు కంటిన్యూ. నాకు కూడా పెట్టండి దయచేసి. బట్టి జస్ట్ చూచాయిగా వచ్చింది తప్ప ఐ హావ్ నాట్ సీన్ ది కరెక్ట్ థింగ్ యాజ్ సచ్. నాకు పెద్ద కరెక్ట్ గా ఐడియా రాలేదు దాని మీద. అయితే నేను అనేది ఏంటంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే, నేను సినాప్సిస్ చెప్తాను. ఇప్పుడు అన్నారం సుందిళ్లలో మినిమం డ్రాడౌన్ లెవెల్ వాటర్, మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు మాత్రమే స్టోరేజ్ ఉంచండి. దీనిలో 5 టీఎంసీలు, దీనిలో 2 కలిపితే 8.8 టీఎంసీల వరకు స్టోరేజ్ ఉంచండి. ఉంచి నీళ్లను సైమల్టేనియస్ గా కోఆర్డినేషన్ గా లిఫ్ట్ చేయండి. ఒకవేళ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు ప్రమాదం జరిగినా ఈ రెండిట్లో కలిపితే 8.8 టీఎంసీల నీళ్లే నిల్వ ఉంటది కదా. 8.8 టీఎంసీలు అంటే 24 గంటల్లో 1,00,000 క్యూసెక్ల ప్రవాహం. అదేవిధంగా 12 గంటల్లో అయితే 2 లక్షలు, 6 గంటల్లో అయితే 4 లక్షలు, 3 గంటల్లో అయితే 8 లక్షల క్యూసెక్కులు, 3 అవర్స్ కంటిన్యూస్ గా ఫ్లో అయితే 8 లక్షల క్యూసెక్కులు. కాళేశ్వరం దగ్గర నుంచి ఇంతకు ముందే 10 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం చాలాసార్లు పోయింది కాబట్టి నిజంగా అట్లా జరిగినా ఏమి కాదు. 10 లక్షల క్యూసెక్ల పైగా వరద చూసింది అని రిటైర్డ్ ఇంజనీర్లు అన్నారు. మీకు అది ఫార్వర్డ్ కూడా చేశాను. అది వాళ్ళు చెప్పింది. ఇప్పుడున్న వెళ్ళిన పరిస్థితుల దృష్ట్యా చేయండి అని చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, స్వతహానన్న తెలవాలా, ఇతరులు చెప్తే అన్న వినేవాడిని విజ్ఞత గల వ్యక్తి అంటారు. సమాజంలో ఆ వ్యక్తికి గౌరవం, మర్యాద అది ఇది ఉంటది. ఇప్పుడు ప్రజాభిప్రాయాన్నన్నా గౌరవించాలా. మీరు నిన్న మొన్న రైతులతో డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు వాళ్ళంతా ముక్త కంఠంతో మాకు నీళ్లు ఇవ్వాల్సిందే అనేటువంటి మాట మాట్లాడినారు. మనం ఏం చేసినాము, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బేసిస్ మీద మీరు ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ అడాక తెచ్చుకోండి అన్నాం. సరే, రైట్ ఆర్ రాంగ్, మన ఓన్ ఆఫీసర్స్ హూ ఆర్ ఈక్వల్లీ కాంపిటెంట్, హూ ఆర్ ది ఆర్కిటెక్ట్స్, హూ పార్టిసిపేటెడ్ ఇన్ ది కన్స్ట్రక్షన్, వాళ్ళు ఈనాడు ఒక టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ముందర ఇప్పుడు వేరే గత్యంతరం లేదు. ఒకవేళ ఇప్పటికి కూడా మూర్ఖంగా మేము లిఫ్ట్ చెయ్యము, మేము ఏ రకంగా రైతులను ఆదుకోము అనేటువంటి మాట మాట్లాడితే రేపు ప్రజాక్షేత్రంలో వాళ్లే దాని పరిస్థితి అనుభవిస్తారు. నిన్న మనం చూసాం, రామ్మోహన్ రెడ్డి గారు నిన్న కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతుంటే మీరు కొన్ని కాల్స్ తీసుకుంటే ఆ కాలర్స్ రైతులు ఎంత దుర్భరంగా మాట్లాడినారు ఆయన పట్ల. వాళ్ళు కూడా కాల్స్ తీసుకుందాం అంటే, కాల్స్ అంటే రైతుల ఒపీనియన్. రైతులకు ఏముంటదంటే నీళ్ళు ఎట్లా అని ఇవ్వాలి ఉంటది, కానీ ప్రభుత్వ ఆలోచన, ప్రభుత్వం అన్ని చూసుకోవాలి కదా. మరి బ్యారేజ్ కొట్టుకపోతే లేకపోతే ఇంకేమైనా అయితే మళ్ళీ ఆస్తి మీరు కావాలని చేశారు, ఇట్లా చేశారు అని చెప్పి అట్లా కూడా అంటారు కదా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా బాధ్యత ఉంటది, బాధ్యతాయుతంగా వాళ్ళు చేయాలి. సరే, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఈ అంశము 10 చోట్ల నలగడం వల్ల, 10 చోట్ల చర్చలు జరగడం వల్ల, ప్రజలలో ఈ అంశం మీద ఎక్కువగా చర్చోపచర్చలు జరుగుతుండడం వల్ల రకరకాల వాళ్ళు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. నేను ఒక అభిప్రాయం వ్యక్తం చేశాను, ప్రకాష్ గారు ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు, కాంగ్రెస్ పార్టీ ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి, ముఖ్యమంత్రి ఒక రకంగా. ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాతనే ప్రజలు ఈనాడు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. నిన్న వాళ్ళు పదే చెప్పినారు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మాకు కావాల్సింది మా పంటలు పండించుకోవడం, మా సమస్యలు, మన దైనందిన సమస్య ఇది అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఇన్ వ్యూ ఆఫ్ దిస్ రిపోర్ట్ ముఖ్యమంత్రికి ఇప్పుడు వేరే ఆస్కారం అంటూ ఏది లేదు. ఒకవేళ ఇది ఇట్లా కూడా జరగకపోతే ఈ ఇంజనీర్స్ ఇచ్చినటువంటి అడ్వైస్ బేసిస్ మీద ఏదైనా ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కూడా హైకోర్టులో వేయొచ్చు. ప్రకాష్ గారు లాంటి వాళ్ళు కనుక ఒకవేళ ముందుకు వస్తే, ఐ డోంట్ మైండ్ ఎక్స్టెండింగ్ మై సర్వీసెస్, ఐ కెన్ రాదర్ సీక్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది హైకోర్టు టు ఇండల్జ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇది చాలా మూర్ఖత్వము. ప్రభుత్వము బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తుంది. ఈ ఇంజనీర్లు ఎక్కడో చేసిన వాళ్ళు కాదు, వీళ్ళకి సఫిషియంట్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉంది. ఒకవేళ కావాలంటే లెట్ ది గవర్నమెంట్ టేక్ ఎ సెకండ్ ఒపీనియన్, బట్ ఇట్ షుడ్ బి టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ అండ్ వాటర్ మస్ట్ బి రిలీజ్డ్ అని మనం అడగొచ్చు. ఇప్పుడు ఇరిగేషన్ వాటర్ సోర్సెస్ వాటి మీద చాలా తీర్పులు ఉన్నాయి, హైకోర్టు, సుప్రీంకోర్టు, రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మర్యాదగా సరే వాళ్ళు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి చేస్తారని అనుకుంటా. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా రైతులతో బహుళంగా శత్రుత్వం పెంచుకోవాలి, వాళ్లలో అపఖ్యాతి తెచ్చుకోవాలని ఉంటదని నేను అనుకోను. తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఓన్లీ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు కదా సార్. ఇప్పుడు దెర్ ఈజ్ అనదర్ హైకమాండ్ కాల్డ్ కాంగ్రెస్ హైకమాండ్ అనేది ఒకటి ఉంటది. వీళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు చేస్తున్న ఈ అల్లర్లకు సంబంధించి, వీళ్ళు ఆందోళనలకు సంబంధించిన విషయాలు కూడా పార్టీ హైకమాండ్ దృష్టికి పోతాయి.
పోయినప్పుడు వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు కదా, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బతింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రతిష్ట దెబ్బతింటేనే పోనీ అని ఊరుకునే పరిస్థితి కాంగ్రెస్ హైకమాండ్కి ఎందుకుంటుంది? వాళ్ళ రిప్రజెంటేటివ్ ఇతను. ఇఫ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్ గుడ్స్ దే విల్ కీప్ హిమ్. మన సిద్ధరామయ్య లాంటి వ్యక్తినే ఒకవేళ సందర్భంలో అతను ఈజ్ నాట్ ఎడిక్వేట్లీ రిప్రజెంటింగ్ ది పార్టీ ఇంట్రెస్ట్ అనుకున్నప్పుడు తీసేసి శివకుమార్కి ఇచ్చినారు. ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ లోపల ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ చీఫ్ మినిస్టర్ శివకుమార్ అనే యాంగిల్లో వచ్చింది. అంటే ఆర్ఎస్ఎస్ కి సందిగ్ధులు పెట్టడం కానీ ఇతరతరమైన అంశాల మీద కానీ. అట్లనే రేవంత్ రెడ్డి కూడా ఈ షుడ్ బిహేవ్ విత్ ఇన్ హిస్ పారామీటర్స్, విత్ ఇన్ హిస్ లిమిట్స్. హీ కెనాట్ టేక్ ఏ యూనిలాటరల్ స్టాండ్. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా నేను నేరుగా నా ఇష్టం వచ్చినట్టే చేస్తా అంటే ప్రజాస్వామ్యంలో అది పనికి రాదు. ఒకవేళ మామూలుగా మర్యాదకు వినకపోతే అమర్యాదతోనైనా త్రూ కోర్టుల ద్వారానైనా లేకపోతే పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళైనా దీన్ని ఇంకో రకంగా ప్రజాభిప్రాయానికి అనుకూలంగానే ముఖ్యమంత్రిని ప్రవర్తింపచేసే అవకాశాలు ఉంటాయి. బట్ వీ విల్ హావ్ టు ఎక్స్ప్లోర్ వాట్ ది గవర్నమెంట్ వుడ్ సే ఆన్ ది చీఫ్ దిస్ ఇంజనీర్స్ వ్యూ. ఇప్పుడు ఇవాళకి ఇప్పుడిప్పుడే రాగానైతే చేయలేరు కదా, ఆయన కూడా ఇరిగేషన్ మినిస్టర్ తో మాట్లాడాలి. తర్వాత ఇతర ఇంజనీర్లు ఇప్పుడు ఈ ఎవరైతే ఒపీనియన్ ఇచ్చినారో ఈ ఇంజనీర్లను కూడా పిలిచి మరి మీరు ఏం సర్వే చేశారు, ఏం చేశారయ్యా, మీరు ఇట్లాంటి అభిప్రాయం ఇచ్చారు కదా, ఇచ్చే ముందు మాకు గవర్నమెంట్ కూడా ఇస్తే బాగుండేది కదా, మా దగ్గర వచ్చి డిస్కషన్ చేస్తారు. మరి ఆయన ఏం మాట్లాడతాడో ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు ఏదైనా కానీ ఒక 1 or 2 days టైం అయితే ప్రభుత్వానికి మనం ఇవ్వక తప్పదు. 3-4 days ఇచ్చారు. 2 days తర్వాత కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు ఉండి గదే కాళేశ్వరాన్ని కూలేశ్వరంగానే నిరూపిస్తా అనేటువంటి మంకుపట్టు, అంటే నేను పట్టిన కుందేడికి 3 కాళ్ళు అనే రకంగా ఒకవేళ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తే దానికి సరైనటువంటి మూల్యం వాళ్ళు చెల్లించుకోవాల్సి వస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పరిస్థితులలోనే ది కాంగ్రెస్ పాపులారిటీ ఇట్స్ లోయెస్ట్ ఎబ్. ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళు కాలర్స్ నే ఎదుర్కోలే పరిస్థితి లేదు. ఇంకా ప్రజలను ఎదుర్కోవడము అది ఇది అంత గొప్పలు చెప్పుకోవడం అదంతా వృధా. కాబట్టి ఇప్పుడైనా ఐ ఎక్స్పెక్ట్ దట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వుడ్ yield to the public opinion. He would follow the engineers advice. If necessary, let him take alternative from NDSA. అంటే వీళ్ళతో సంబంధం లేదు, వీళ్ళు ప్రైవేట్ ఇంజనీర్స్, వీళ్ళు గతంలో బీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళు చాలా మంది బీఆర్ఎస్ తో లాభపడ్డాళ్ళు కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ కి అనుకూలంగా ఒపీనియన్ ఇచ్చినారు అనే భావన కూడా ముఖ్యమంత్రికి ఉంటే ఉండొచ్చు కాక. ఎందుకంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి మిగతా వాళ్ళు పనిచేసిన వాళ్లే, అందులో ప్రముఖ పాత్రలలో పోషించిన వాళ్ళు. ఒక దశలో వాళ్ళ మాటే అక్కడ నెగ్గింది. సరే వాళ్ళు బయటకు వచ్చినాక మళ్ళా రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడినారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బీ దట్ యాజ్ ఇట్ మే, లుకింగ్ ఎట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్, ది చీఫ్ మినిస్టర్ మస్ట్ టేక్ ఎ జనరస్ వ్యూ ఆన్ ది ఇష్యూ. హీ షుడ్ సర్టెన్లీ yield to the public opinion and release water and save the farmers and their crops. తర్వాత పంటలు నిన్న మొన్న చాలా మంది ఈటల రాజేందర్ కూడా నాట్లు 25% నాట్లు జరిగినాయి అని అన్నాడు కదా. చాలా నాకైతే అట్లాంటి రిపోర్ట్స్ ఏవి లేదండి. 5% నాట్లు జరిగితే ఎక్కువ. నాకు తెలిసిన మేరకు నేను సర్వే చేసిన మా ప్రాంతాల్లో అయితే 5% కూడా జరగలేదు. నీళ్లకు కటకట ఉంది, చాలా దుర్మార్గమైన పరిస్థితి. బూతులు తిడుతున్నారు రైతులు ఇవాళ కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యేలు. అంతేందుకంటే ఎమ్మెల్యేలు ఎవరు నియోజకవర్గాలకు పోయే పరిస్థితి లేదు. రైతులతో ఒక 100 మంది రైతులను కలిసే ఎమ్మెల్యే నాకు కొన్ని చూపెట్టండి సార్. కౌశిక్ గారు ఎవరు లేదు. ఎట్లా ఫేస్ చేస్తారు మరి సిచ్యువేషన్ సార్? ఇక్కడ సార్ ఇక్కడ వీరప్రకాష్ గారు, చరణ్ కౌశిక్ తర్వాత ఇస్తారు. చరణ్ కౌశిక్ గారు తర్వాత ఇస్తారు మీకు. సార్ ఇప్పుడు మల్లన్న సాగర్ కి ఎక్కడ వారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది. వీరప్రకాష్ గారు ఒక్క నిమిషం యుఎస్ఏ లో ఇక్కడ మీటింగ్ లో వెళ్ళాలట. ఒక 2 minutes ఆయన తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను. ఎస్ వీరప్రకాష్ గారు చెప్పండి. రైల్వే స్టేషన్ లో ఉన్నాను, ఆయన ఆపి మీతో మాట్లాడుతున్నా. అయితే భరత్ గారు ఇప్పుడు కుటుంబం చేస్తున్నాను నేను. శరత్ గారు చెప్పిన అన్ని కూడా వాస్తవాలు. అయితే ఎన్డీఎస్ఏ మ్యాండేటరీ ఏం కాదండి, మనకు వాళ్ళు సూచనలు చేస్తారు తప్ప మనకు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి మనకు ఉంది. అది వాళ్ళ ద్వారా మనం ఏంటంటే ఈ ట్రయల్ రన్ చేయొచ్చు. లేదా ఇప్పుడు వాళ్ళు రాసిన రిపోర్ట్స్ మొత్తం చదివానండి మీరు పంపింది. అందులో 8 టీఎంసీలు అంటే 1,00,000 లోపు క్యూసెక్లు అండి. ఒక టీఎంసీకి 11,500. అంటే 1,00,000 క్యూసెక్ల వరద పోతే ఒకవేళ నిజంగానే డ్యామ్ బ్రీచ్ అయిపోయినా కూడా అది వరకు 13 లక్షల క్యూసెక్లు 23లో పోయింది. ఇదే అన్నారం నుంచి సుందిల నుంచి. అది ఆ 13 లక్షలు పోయినా కూడా అది నది దాటి బయటికి రాలేదండి. ఆ వాటర్ నది లోపలనే ఉంటది. దాని కెపాసిటీ 17 లక్షల క్యూసెక్లు పోయినా కూడా నది బౌండరీస్ దాటి బయటికి రాదు.
నిజంగానే ఒక 60-70 లక్షల క్యూసెక్కులు పోయినప్పుడే చుట్టుపక్కల ముంపు ఉంటుంది, ఏదైనా కొట్టుకపోతుంది. కాబట్టి ఈ ప్రమాదం 1,00,000 లోపు క్యూసెక్కులే కదా, 88,000 లేదా 90,000 క్యూసెక్కుల నీరు పోతే నష్టం ఏం జరగదు. కాబట్టి డ్యామ్ సేఫ్టీ స్టేట్ అథారిటీ ఉంది కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ చేసి ఏమైనా పరీక్షలు ఉంటే నెక్స్ట్ ఎండాకాలం చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ట్రయల్ రన్ చేసి నీళ్ళని డిలీట్ చేయవచ్చు అండి. సో ప్రభుత్వం దీనిలో వెంటనే చర్యలు తీసుకోకపోయినట్టయితే నష్టం ఎవరికి లాభం ఎవరికి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే టీఆర్ఎస్ కు పెట్టుబడి లేకుండా రేపు ఎమ్మెల్యేలు అందరూ గెలుస్తారు ఒకవేళ కనుక నీళ్లు వదిలిపెట్టకపోతే. ఒకవేళ నీళ్లు వదిలిందనుకోండి కనీసం రేవంత్ రెడ్డికి ఫేస్ సేవింగ్ ఉంటది, మేము పంటలను ఆదుకున్నామని చెప్పడానికి. ఒకవేళ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది ఆ పార్టీకి లాభమో నష్టమో కలిగించేదే తప్ప దానివల్ల రైతులకు మాత్రం ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలనేది పార్టీ ప్రయోజనాలను పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి ఆలోచించాలి. థ్యాంక్ యూ విప్రకాష్ గారు. ఎస్ చరణ్ కౌశిక్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మల్లన్న సాగర్ సంబంధించి మల్లన్న సాగర్ కు ఎక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి. ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి, గోదావరి ఎగువ భాగం నుండి మరియు కడెం ప్రాజెక్టు నుండి భారీగా వరద నీరు వస్తా ఉంది. కాళేశ్వరం లింకు ద్వారా ఎల్లంపల్లి నుండి మిడ్మానేరు, అదేవిధంగా శ్రీ రాజరాజేశ్వరి జలాశయం ఎత్తిపోతల పంపింగ్ వ్యవస్థ అందుబాటులోకి. మిడ్మానేరు మరియు లోయర్ మానేరు డ్యాములు ఎల్లంపల్లి నుంచి వచ్చే నీటి ద్వారా గోదావరి వరదలు మిడ్మానేరు నిల్వ చేస్తారు. ఆ మిడ్మానేరు నిల్వ నుంచి స్వతంత్రంగా పనిచేయడం లోయర్ మానేరు. ఎగువ వరద నుంచి గోదావరి నదిపై ఉన్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్, అక్కడి నుంచి మల్లన్న సాగర్కి వస్తా ఉంది. ఇప్పుడు మేడిగడ్డ అన్నారు, సుందిలో 3 ప్రాజెక్టులు పనిచేయడం లేదు. శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, తర్వాత SRSP కావచ్చు, తర్వాత మిడ్మానేరు కావచ్చు, లోయర్ మానేరు కావచ్చు అని కూడా ఆనాడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టులు. ఇప్పుడు ఆ 3 ప్రాజెక్టులు పనిచేయకుండా కూడా మల్లన్న సాగర్ నీరు వస్తా ఉన్నాయి. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ సంబంధించినటువంటి తాగునీటి అవసరాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ తీసుకొని రావడం కోసం దాదాపు ఆల్రెడీ టెండర్ పిలిచి పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అంటే ఏ నీళ్లు వచ్చినా కూడా సూర్యాపేట వరకు నీళ్లు వచ్చినా అన్ని కూడా కాళేశ్వరం నీళ్ళు అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. దానిలో భాగంగా తెలంగాణ సమాజాన్ని కాళేశ్వరం విషయమే కాకుండా ఎక్కడ వాటర్ వచ్చినా కూడా అది కాళేశ్వరం నీళ్లే, కాళేశ్వరం ద్వారానే 1 కోటి ఎకరాల మాగాణి పెరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో 18 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది 25 లక్షల మోటార్ పంప్ సెట్ అయిన మాట వాస్తవం. వర్షాభావం మూలంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో చెరువులు కావచ్చు, బోర్ల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఒరిస్సాకు పెడితే అది మేము చేసినట్టు సాగు మూలంగానే పెరిగిందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని ఎక్కడో సౌండ్ వస్తుంది PCR చూడండి సార్. ఇక్కడ చాలా స్పష్టంగా ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి, PCR వేరే ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది, ఒకసారి మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి. పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఖచ్చితంగా ఈ అంశం విషయంలో రిటైర్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ అంశం విషయంలో ప్రభుత్వం మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకుని ఖచ్చితంగా ముందుకు పోతారు. రైతాంగానికి నష్టమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చేయదు. అదేవిధంగా డమాచారం పోయే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మేమే కట్టినాం, ఇక ప్రపంచంలో ఎవరు కట్టలేని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది మీరు. కాళేశ్వరం ప్రాజెక్టు అత్యధిక వడ్డీ రేట్లు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు నిర్మించింది మీరు. దానికి అత్యధికంగా కరెంటు బిల్లు చెల్లించింది మీరు. దాన్ని వాడుకోకుండా అనవసరం మీ ఆయనలో కూలిపోయి కుంగిపోతే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం కూడా చేస్తున్నది కూడా మీరే. కాబట్టి ఇక్కడ జోష్ కమిషన్ కావచ్చు, NDSA రిపోర్ట్ కావచ్చు, హైకోర్టులో కేసులు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నిపుణుల సలహా సూచన మేరకు ఖచ్చితంగా ఈ రోజు రిటైర్ ఇంజనీర్లు కూడా దాన్ని వాడుకోవాలని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం సెకండ్ ఒపీనియన్ పోయి ఖచ్చితంగా నిర్ణయం వాడుకోవాలని చెప్పేసి దానివల్ల ఎవరికి నష్టం జరగదు. ఈ 44 గ్రామాలకు కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఖమ్మం జిల్లాకు నష్టం జరగదని చెప్పేసి సెకండ్ ఒపీనియన్ లో ఖచ్చితంగా వచ్చినట్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం వాడుకోవడానికి రైతు ప్రయోజనాలు కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందే ఉంటది. రైతు ప్రయోజనాలు ఎక్కడ కూడా నష్టమే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాబట్టి అనవసరంగా రైతాంగం దృష్టిలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద చెడు ప్రచారం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. చేసిన తప్పులని వాళ్ళే చేసి, చేసిన పాపాలను వాళ్ళే చేసి, ఆ పాపాలను ఆ తప్పులను కూడా కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అంటే చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో ప్రస్తుతం ప్రాధాన్యం మరమ్మతులక నీటి లిఫ్టింగ్ కా? రైతులకు ఈ సీజన్ లో నీటి కొరత రాకుండా ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఫస్ట్ మేడం, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చాలా స్పష్టంగా మాట్లాడారు. మిగతా టెక్నికల్ అంశాల విషయంలో ఖచ్చితంగా నిపుణులతో మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేము ప్రకటిస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు. NDSA మాత్రం దయచేసి అక్కడ వాటర్ స్టోరేజ్ చేయదని చెప్తా ఉన్నారు. అదే కాకుండా 44 గ్రామాలు మునిగిపోతే కొట్టుకుపోతే చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రిటైర్ ఇంజనీర్లు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఆ రిపోర్ట్ అంశం విషయంలో సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఖచ్చితంగా ఏదైనా ఆ ప్రాజెక్టు ఇప్పుడు నీళ్లు అదేవిధంగా స్టోరేజ్ చేయకుండా పంపింగ్ చేస్తే ఎవరికి నష్టం జరగనప్పుడు ఖచ్చితంగా రైతు పైన దృష్ట్యా
ఖచ్చితంగా నిర్ణయం పాజిటివ్ నిర్ణయం తీసుకుంటే తప్ప రైతాంగానికి నష్టమయ్యే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయవనేది చాలా స్పష్టం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్టులను కూడా ఈ రోజు ఎంత సుభిక్షంగానే చూస్తా ఉన్నాం. ఎందుకంటే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, మిడ్ మానేరు కావచ్చు, లోయర్ మానేరు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులను కూడా చాలా చక్కగా అదేవిధంగా ప్రజలకు కావచ్చు, రైతాంగానికి ఉపయోగకరంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు. కాళేశ్వరం ప్రాజెక్టు 2019 నుంచి 23 వరకు అంటే దాదాపు 4 సంవత్సరాల కాలంలోనే ఆ ప్రాజెక్టు కుంగిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఆ కాళేశ్వరం అంశం విషయంలో ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలనే నీళ్లు ఇస్తలేదు. అది కేసీఆర్ గారు కట్టింది కాబట్టి రైతాంగానికి ఉపయోగ విధంగా ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగిస్తలేని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వ సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కట్టిన ప్రాజెక్టులు కావచ్చు, రాజశేఖర్ గారు కట్టిన ప్రాజెక్టులు కావచ్చు, కేసీఆర్ గారికి ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా బిల్డింగ్స్ కావచ్చు, ఏదైనా కట్టి ఉంటే ఖచ్చితంగా అది ఉపయోగకరంగా ఉంటే వాడుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్ప ఇక్కడ రాజకీయాలు చేయాలనే ఉద్దేశం గానీ రైతాంగం నష్టం చేసే ఉద్దేశం గానీ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాబట్టి దయచేసి దాని అంశాన్ని పెద్దవి చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఇప్పటికైనా ఈ అంశం విషయంలో ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. కేసీఆర్ లేఖ రాస్తే అసలు కాళేశ్వరంలో ఏం జరిగింది, తప్పు ఎవరిది? ఎందుకంటే ఈ కాళేశ్వరం కట్టినప్పుడే లక్ష్మీనారాయణ గారు పవర్ ప్లాంట్ మెయింటైన్ చేసిండు. ఎక్కడ జూబ్లీస్ లో ఉన్నటువంటి జూబ్లీస్ ఫంక్షన్ హాల్లో చాలా పవర్ ప్లాంట్ పెరిగింది. ఆనాడు కట్టాల్సిన చోట కట్టలేదు, 9 దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆనాడు కూడా రిటైర్ అయినటువంటి ఇంజనీర్లు కూడా ఆనాడు మాట్లాడే పరిస్థితి మనం చూస్తాం. అవన్నీ పడుచుకోకుండా కట్టాల్సిన చోట కట్టకుండా అదేవిధంగా ప్లేస్ మార్చి డిజైన్లు మార్చి అంచనాలు పెంచి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి నష్టమే పనులు వాళ్ళు చేసిన మాట వాస్తవం. దానిలో భాగంగా ఖచ్చితంగా ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, సిబిఐ ఇప్పటికైనా కేసు బుక్ చేస్తే ఆధారాలను కూడా సమర్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మౌనం వహిస్తుంది మాట వాస్తవం. కాబట్టి కాళేశ్వరం ఏటీఎం అని చెప్పింది వాళ్ళే, కానీ సిబిఐకి ఇవ్వాలని చెప్పింది వాళ్ళు. ఇచ్చిన తర్వాత మౌనం వహిస్తుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా మరి ఇప్పటికైనా సిబిఐ విచారణ చేపిస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఓకే రైట్. శరత్ గారు చెప్పండి, ఏదో చెప్తారా? మేడం ఒక నిమిషం. శరత్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. శరత్ గారు, ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు మాట్లాడిన మాట ఎట్లుంది? ప్రజాభిప్రాయాన్ని గౌరవించే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అని అంటే ఇదమిద్దంగా చెప్పినారు. దాన్ని బట్టి ఏమర్థమైంది అంటే ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకతను తగ్గించుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప ఇతరత్రం చేయదు అని. ఇది ఒక రకంగా ప్రజల విజయమే అనుకోవాలా. రేపో ఎల్లుండో ఖచ్చితంగా గవర్నమెంట్ పాజిటివ్ నిర్ణయం తీసుకుంటది. అయితే ఈ విషయం మీద చర్చ జరపడం ద్వారా ప్రజలలో కూడా ఒక కరెక్ట్ ఒపీనియన్ అంటూ పోవడము, తర్వాత ఈ చీఫ్ ఇంజనీర్స్ ఎవరైతే రిటైర్డ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రజల పట్ల తమ బాధ్యతను నిర్వర్తించే భాగంలోనే ఈ కార్యక్రమం చేసినారని నేను భావిస్తున్నాను. వాళ్ళకు కూడా ఒక రకంగా మనం కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే ఈనాడున్న పరిస్థితులలో గోడ మీద పిల్లిలాగా కూర్చుండే కంటే ఒక పాజిటివ్ స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఒక ఒపీనియన్ ఇచ్చినారు కాబట్టి ప్రభుత్వానికి ఇప్పుడు నిర్ణయం తీసుకోలేనటువంటి గత్యంతర పరిస్థితి సృష్టించినారు. ఇట్ హాస్ బికమ్ ఇన్ఎవిటబుల్ ఫర్ ద గవర్నమెంట్ to take a decision towards lifting the water. So I congratulate your media and other social medias also who have worked towards this particular aspect. Okay. I congratulate even the engineers also, sir. కాలర్ రెడీగా ఉన్నారు. ఒక నిమిషం, కాలర్ రెడీగా ఉన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి సుదర్శన్ రెడ్డి గారు. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి. మేడం, ముందు చర్చలో ఉన్న భరత్ గారికి కంగ్రాచులేషన్ చెప్తాను. తర్వాత శరత్ కౌశిక్ గారికి. ఈ చరణ్ కౌశిక్ గారు వాటర్ మీద చాలా మాట్లాడుతున్నారు కదా మేడం. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కంటే ఎక్కువ మేడం, సెల్ఫ్ డబ్బా కంటే రైతుల కంటే సెల్ఫ్ డబ్బా ఎక్కువ అయిపోయింది మేడం. అంటే మన అలిగేషన్ వద్దు, ఎందుకంటే ప్యానెల్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ మెంబర్, కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి కాంగ్రెస్ జెన్యూనిటీ అనేది ఉంటది కదా. కనీసం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేరు కదా ప్రభుత్వంలో. రైతుల పక్షాన కనీస మానవత్వం ఉండాలి కదా. ఓకే, ప్రతిదానికి అలిగేషన్ ఎవరు చేస్తారండి? రైతు అనేవాడే కదా ముందు ముఖ్యమైనది. మీ అభిప్రాయం రాదు అంటారు. మీ అభిప్రాయం ఏంటి సార్? మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏముంటది సార్, ఏదైనా సరే రిపేర్ చేయాలా. రిపేర్ కానట్లు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది ఒకటే కాదు కదా. ఇప్పుడు ఒక రిపోర్ట్ మీదనే ముందర పెట్టి మొత్తం ప్రాజెక్టునే డిఫాల్ట్ అంటున్నారు. ఓకే, డిఫాల్ట్ వేరేది కట్టివ్వండి. ఇప్పుడు కొత్తది ఇంకోటి పెడుతున్నారు కదా సార్, మహారాష్ట్రతో ఒప్పందం అని. అక్కడనే కట్టి ఇవ్వండి, 1 yearలోనో 2 yearలోనో. దానికి గ్యారంటీ ఇవ్వమనండి. లేదంటే రైతులకు వాటర్ ఇవ్వండి.
డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ లో మీరు ఈ ఇష్యూని రేజ్ చేయట్లేదు. చేస్తున్నారు, శరత్ గారు చెప్తున్నారు, ప్రకాష్ గారు హైదరాబాద్ లో డ్రింకింగ్ వాటర్ ఆల్రెడీ డే ఆఫ్టర్ డే వస్తున్నా కానీ హాఫే వస్తున్నది, సగం నీళ్ళు వస్తలేదు. అపార్ట్మెంట్లలో గానీ ఇళ్లలో గానీ వాటర్ సరిపోవట్లేదు. అరే ఇంత ఇష్యూ చెప్తున్న చరణ్ కౌశిక్ గారు కానండి, శరత్ సార్ కానండి, వి ప్రకాష్ గారు కానండి, మనిషికి వాటర్ అనేది అయితే ముఖ్యం కదా సార్. ఇంత పెద్ద డిబేట్ పెడుతున్నా. మీరు హైదరాబాద్ లో ఎంత వాటర్ ప్రాబ్లం ఉన్నదంటే నేను చెప్తున్నాను సార్, ఒక పైప్ లైన్ రిపేర్ చేయలేకపోతున్నారు 3 నెలల నుంచి. వాటర్ చూపించినాను నేను. రైట్, మీ డౌట్ క్లియర్ చేస్తారు, అడుగుదాం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, ప్రభాకర్ గారు నిజామాబాద్ నుంచి. హలో. రైట్, ఖమ్మం నుంచి శరత్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే శరత్ గారు, చెప్పండి. శరత్ గారు మీ డౌట్ ఏంటో అడుగు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆయన ఎవరో మాట్లాడుతున్నారు, వారి పేరు తెలీదు, ఐఎమ్ సారీ. చరణ్ కౌశిక్ లాస్ట్ 3 days నుంచి చరణ్ కౌశిక్ గారు. సో లాస్ట్ 3 days నుంచి నేను చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నానండి మీ ఈ డిబేట్ అంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియల్ అప్రిషియేట్ యూ. అంటే ఎంత ప్రొడక్టివ్, అంటే ఒక నిజంగా రాష్ట్రానికి రైతులకి సంబంధించి వాళ్ళకు ఉపయోగపడేకరమైన చర్చ మీరు పెట్టడం అనేది ఐ రియల్లీ అప్రిషియేట్. ఫస్ట్ థింగ్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ మై రిక్వెస్ట్ టు కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ అండ్ పార్టీ, సార్ మీరు ప్లీజ్ మీ వెర్షన్ ని మీరు సపోర్ట్ చేసుకోవడం, సమర్థించుకోవడం పక్కన పెట్టి దయచేసి ప్రజల యాంగిల్లో, రైతుల యాంగిల్లో ఆలోచించండి. డూ బెస్ట్ ఫర్ ద స్టేట్, డూ బెస్ట్ ఫర్ ద ఫార్మర్స్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీయో, లేకపోతే శరత్ గారో, లేకపోతే ప్రకాష్ గారో, లేకపోతే వాళ్ళు చెప్పిన దానికి అగెనెస్ట్ గా ఏం మాట్లాడాలి, రీసెర్చ్ చేసుకుంటూ కూర్చుంటే ఉపయోగం లేదు. చాలా నష్టం జరుగుతుంది రైతులకి, రాష్ట్రానికి. అది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి రవీందర్రావు గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. భరత్ సార్, మీరు ఒక మంచి ఒక చర్చ పెట్టేది, చాలా చాలా సంతోషం. ఈ చర్చలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఒక్క విషయం సార్, దయచేసి కాళేశ్వరం అనేటటువంటిది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యల పంచాయతీ కాదు కదా సార్. ఇది ప్రజలకు సంబంధించింది, వ్యవసాయదారులకు సంబంధించింది, వాళ్ళ జీవనానికి సంబంధించింది కదా. ఇది ఏదో కాళేశ్వరం అనేటటువంటిది అంటే 2,000 కోట్ల సంబంధించింది కావచ్చు మేడిగడ్డ అనేది. ఇప్పుడు మన ఇంట్లో ఒక గోడ ఊలిపోతుంది, మన ఇంట్లో ఇల్లు కట్టుకునేటప్పుడు ఏదో ఒకటి ఊలిపోతుంది, తిరిగి మనం కట్టుకోమా సార్? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. అక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు, ఎట్లయినా జరిగి ఉండొచ్చు, కానీ దాన్ని అట్లే పెట్టి ఇట్లా చేయడం ఎంతవరకు సమంజసం? ఇంకొక విషయం, మీరు నిన్ననో మొన్ననో ఒక విషయం మంచిది మాట్లాడినరు. 1 టీఎంసీయో 2 టీఎంసీనో ఎత్తిపోద్దాం, అక్కడ నుండి సుందిల నుండి, అన్నారం నుండి ఎల్లంపల్లికి ఎత్తిపోద్దాం. ఎత్తిపోసేటప్పుడు ఈ డ్యామ్ సంగతి ఏంది, ఆ డ్యామ్ సంగతి ఏంది అనేది అయితే ఏర్పడతాయి కదా. ఇది చాలా మంచి సూచన కదా సార్. అంటే దయచేసి నేను ఈ కాంగ్రెస్ వాళ్ళకు కానీ బీఆర్ఎస్ వాళ్ళకు కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, దయచేసి ఇది మా ప్రజలకు సంబంధించిన విషయము, దీన్ని పొలిటిసైజ్ చేయొద్దు, లేదు భేషజాలపోవద్దు, పొలిటిసైజ్ చేయొద్దు. కనీసం ఈ ఒక్క విషయం మీద నిజాయితీగా మాట్లాడండి. నిజంగానే ప్రాజెక్టులు కూలిపోతాయి, నిజంగానే ఆ వాటర్ కిందిపోతే ఊర్లు మునిగిపోతాయి అంటే ఓకే. కానీ ఉట్టి పుణ్యానికి అంటే కేసీఆర్ కు ప్రయోజనం జరగద్దని వీళ్ళు గాని, కాంగ్రెస్ కు ప్రయోజనం జరగద్దని వాళ్ళు గాని ఈ మాదిరి కొట్లాడుకుంటే జరిగేది మాకు కదా సార్. అంటే మాకంటే మీరు, మేము, ప్రజలు, వ్యవసాయదారులు, రైతులు, హైదరాబాద్ కి ఎంత నష్టం జరుగుతుంది సార్? ఇప్పుడు దీని కింద ఎన్నో గొలుసుకట్లు డ్యామ్లు ఉన్నాయి కదా, బ్యారేజీలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ వరద వచ్చినప్పుడు వాటన్నిటిని నింపుకుంటే మనకు ఉపయోగకరం కదా. ఇప్పుడు మరి ఎల్లినో అంటున్నారు, ఒకవేళ నిజంగానే ఎల్లినో తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి ఇప్పటికే 43% రెయిన్ఫాల్ లేదు అని చెప్పని అంటున్నారు, డెఫిసిటీ అంటున్నారు. రేపు ఎల్లినో ఇంకా ఎక్కువైపోయి రేపు ఈ జూలైలో కానీ ఆగస్టులో ఇప్పుడు మీరు అల్టిమేట్ గా మీరు అనేది నీళ్లు లిఫ్ట్ చేయాల్సిందే. ఎస్, డెఫినెట్లీ. అంటే నేను అనేది ఏంటంటే కొంచెం వాటర్ ను, అంటే ఆ లిఫ్ట్ లెవెల్ కు వాటర్ ను పంపించుకుంటూ
ఆ వాటర్ ని ఎల్లంపల్లి నుంచి వెళ్ళి లోయర్ మానేర్ నుంచి అప్పర్ మానేర్, అక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ దాకా పంపిస్తే చాలా బాగుంటది. ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు, కనీసం కొంచెం గ్రౌండ్ వాటర్ పెరుగుతారనేటటువంటి మా ఉద్దేశం సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ జనగాం నుంచి సంతోష్ గారు. రవీంద్రరావు గారు థ్యాంక్ యూ. సంతోష్ గారు, సంతోష్ గారు గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ చెప్పండి. ఈవినింగ్ సంతోష్ గారు, చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భరత్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఒక లాస్ట్ 3-4 days నుంచి దీని మీద ఒక మీనింగ్ఫుల్ డిబేట్ నడుస్తున్నందుకు. అంటే పబ్లిక్ ఇష్యూస్ మీద డిబేట్ పెడితే మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు విమర్శలు తిట్లు దీనివల్ల పెడతాం. ఇది మాకు వ్యూవర్షిప్ రావచ్చు, కానీ పబ్లిక్ ఇష్యూస్ మీద పెడితే ఇంకెక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎస్ రైట్. మీరు స్టార్టింగ్ లో ఒక 2 minutes భరత్ గారు, ఒక 2 minutes నేను మాట్లాడుతూ, నేను ఏ పార్టీ కాదు, ఐఎమ్ జస్ట్ అంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. నేను ఒక జనగాం డిస్టిక్ బచ్చనపేట అంటే ఒక డాటెడ్ ఏరియా బిడ్డను నేను. నేను తెలంగాణ ఉద్యమం 2001 నుంచి అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ ఇదంతా ఈ పీరియడ్ లోనే మాది కంప్లీట్ అయిందండి. మీరు స్టార్టింగ్ లో ఒక రిటైర్డ్ ఇంజనీర్స్ లెటర్ ఒకటి చదివారు మీరు. ఇట్స్ హెల్ప్ఫుల్ ఇన్ దిస్ టైం. ఈ టైంలో ఆ లెటర్ వాళ్ళు రాయడం వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అట్లీస్ట్ ఒక అవేర్నెస్ అంటే వాళ్ళ వ్యూ బయట పెట్టినందుకు. దాని తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు, బీజేపీ వాళ్ళు మాట్లాడారు. దానిలో అసలు ఏమైనా మీనింగ్ ఉందా అండి? వాళ్ళు ముగ్గురు మాట్లాడిన దాంట్లో అంటే ఇప్పుడు అంటే మళ్ళీ వాళ్ళ కోపం వస్తుండొచ్చు. ఈ 3 years నుంచి చెప్పిందే చెప్పారు. కేసీఆర్ కి ఏటీఎం అయిందని ఒకరు, కేసీఆర్ తిన్నాడని ఒకరు, లేకపోతే కేసీఆర్ మేము ఇట్లా చేసాం అట్లా చేసామని ఒకరు. కానీ ప్రజలు ప్రజెంట్ నీళ్ళ కోసం చచ్చిపోతున్నారండి బాబు. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. రోజు వర్షం అవుతుంది, వర్షం పడతలేదు. మేబీ మీరు తెలంగాణలో ఉన్నారు, మీరు అంటే మీ వర్క్ లో బిజీ ఉండొచ్చు, బట్ అబ్జర్వ్ చేస్తారు అనుకున్నాం. నాట్లు పడ్డాయా చూసారా? విలేజ్లకి వెళ్ళి మీరు తిరుగుతుండొచ్చు. మీకు అంటే మేము తిరగట్లేదా, మేము లీడర్లు, మాకు డౌన్ రిపోర్ట్ ఉంటే అన్ని ఉండే అంటారు. నీళ్ళ కోసం వెతుకుతున్నారు. ఇది వానాకాలం సీజన్, జూలై. ఇప్పుడు కూడా విలేజ్లలో బోర్లకి ఇంకా ఎక్స్ట్రా పైపులు తీస్తున్నారు, నీళ్లు పెరగాలి, నాటేయాలి, దున్నాలి అని చెప్పేసి. అట్లీస్ట్ సరే కేసీఆర్ కట్టిండు, అది కూలిపోయింది. ఈ ప్రభుత్వంలో అంత టెక్నాలజీ లేదండి. మీరు దాన్ని మంచిగా చేయండి, మీకు పేరు వస్తుంది. అరే ఆయన చేసిపోతే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చేసారు, పేరు వస్తుందండి మీకు. ఆ వేలు ఎందుకు ఆలోచిస్తలేరు? సరే రైతుల మీద అంత కన్సర్న్ ఉంది మీకు, తెలంగాణ మీద అంత కన్సర్న్ ఉంది, తెలంగాణ చేసే ట్యాక్సెస్ మీద అంత కన్సర్న్ ఉంది. మేము అంత తొందరపడము, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తీసుకుంటాము, బాగా చేస్తాము, దాన్ని మంచి పునరాలోచించి లోతుగా విశ్లేషణ చేస్తామంటూ హ్యాపీ. మిగతా వాటిలో అట్లా చేస్తున్నారా అండి? ఎగ్జాంపుల్ ఏంటి కాళేశ్వరం విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ సజెషన్ ఏంటి ఫైనల్? 1 minute మేడం. కాళేశ్వరం విషయంలో 1 suggestion, మీరు మోటార్లు ఆన్ చేయండి. ఆల్రెడీ వాళ్ళ రిటైర్డ్ ఇంజన్ కూడా కన్ఫర్మ్ చేశారు మీకు. అది పెద్ద ఏమీ కాదు, 8 TMC వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ అది ఏమన్నా అయ్యి సుందిల్లా అన్నారం పోతుంది అంటే 24 hours 1,00,000 క్యూసెక్లు ఖాళీ చేయొచ్చు అని కూడా చెప్పారు వాళ్ళు. భద్రాచలం ఇంటి నుంచి మునిగిపోయింది, ఇప్పుడే మునిగిపోతుందండి బాబు. కొత్త వాదనలు వస్తున్నాయి. అసలు నాకు నిజంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు వింటుంటే, ఈ కొత్త వాదనలు ఎక్కడి నుంచి వచ్చాయని అర్థం కావట్లేదు. సార్ రిటైర్డ్ ఇంజనీర్ అంటే కొందరు బీఆర్ఎస్ కి అనుకూలంగా చెప్పారేమో అనుకున్నాం. లాస్ట్ 3 days నుంచి అయితే మీరు కాల్ చేసే కాలర్లు ఫార్మర్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. అందుకనే చర్చలో డిఎన్ఏ రోజు పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందామని అనుకుంటారు ప్రతి విషయంలో కూడా. ఇక్కడ మేము స్టూడియోలో ఉండి మాట్లాడితే కాదు, వేరే వాళ్ళు ఉంటే కాదు, పబ్లిక్ ఒపీనియన్ ఆల్సో మ్యాటర్స్. అన్ని చేయలేదు, ప్రజలు కోరుకున్నది ప్రతిదీ ప్రభుత్వం చేయలేకపోవచ్చు, బట్ ప్రభుత్వం దాకా అయితే వెళ్తుంది వాయిస్. ప్రభుత్వం దాకా వెళ్తుంది, ప్రతిదీ కోరుకుని చేయలేకపోవచ్చు. మీరు మంచి ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేశారు, ఈ టైంలో ఇది చాలా హెల్ప్ఫుల్. సరే వాళ్ళు ఆన్ చేస్తారా చెయ్యరా, వాళ్ళ రిక్వైర్మెంట్ ఎవరైనా మైనస్ కోసం ఫైట్ చేస్తున్నారండి. ఒక్కసారి చరణ్ కౌశిక్ గారు రెస్పాండ్ అవుతా అంటారు. ఎస్ చరణ్ కౌశిక్ గారు. సార్ ఇప్పుడు దక్షిణ మరియు తూర్పు రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. అంటే తెలంగాణ పరిస్థితే కాదు, 16% నుండి 46% పడిపోయినాయి. మహారాష్ట్రలో భీమా, ఉజ్జయిని, తమిళనాడులోని అలియాపూర్ వంటి కొన్ని ప్రధాన రిజర్వాయర్లు దాదాపు 0 స్థాయికి కౌశిక్ గారు. తెలంగాణ రాష్ట్రంలోనే అయిపోయింది. సార్ ఇక మీరంతా ఇంజనీర్లే, ఇక మీరు మాట్లాడడం మీ సభ్యులు ఆగరాదిగా మీరు మాట్లాడుతున్నాం సార్. ఎందుకండి ఆపాడు చెప్పు. ఏదో తెలంగాణ రాష్ట్రంలో నీటి కొరత ఉన్నది, అది కాంగ్రెస్ ప్రభుత్వమే ఆపినట్టు మీరు అందరు స్పీచ్లు ఇస్తున్నారు. తెలంగాణతో పాటు ఇప్పుడు నేను చెప్పిన తమిళనాడు, తెలంగాణ, ఒరిస్సా, జార్ఖండ్,
తర్వాత కర్ణాటక, ఇక్కడ వచ్చే మహారాష్ట్రలో భీమా, ఉజ్జయిని, తమిళ అలియాపూర్ ఒకటి 0 స్థాయికి చేరుకున్నాయి. అంటే దానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కారణం. మరి అంటే ఒట్టినే పడగాల్చి మీదేసి అందరు ఇంజనీర్లే కేసీఆర్ గారికి ఇంజనీర్ అయినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని రైతాంగ నష్టం వచ్చే పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా? మేము రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం, రైతుల కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది, బోనస్ ఇస్తున్నాం, తరగనే ప్రసక్తి రైతాంగం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి కాంగ్రెస్ బయట. రైతులకు నష్టపోయే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాయా? ఉచిత విద్య ఉన్న కేసీఆర్ ఒక్కడే తీసుకొచ్చి మేము ఉచిత విద్య దయచేసి ఎందుకంటే మాట్లాడేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైదరాబాద్ లో నీళ్లు మొత్తం మామూలుగా ఆగిపోయింది మీరు మాట్లాడితే. మరి కర్ణాటక, ఒరిస్సా, జార్ఖండ్, ఆ తమిళనాడు ఈ రాష్ట్రాల పరిస్థితి మరి ఆ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపిందా నీళ్లు మొత్తం? ఎందుకు మాట్లాడతారు సార్? దయచేసి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పులు కావచ్చు, దేశవ్యాప్తంగా రకరకాల ప్రభావం చూపుతా ఉంది. ఏకంగా 20 పెద్ద ఎత్తున 16% నుండి 46% పడిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా దేశంలో సార్ ప్రజల జనాభాలో ప్రపంచంలో 18% భారతదేశంలో ఉన్నారు. దానిలో భాగంగా పెద్ద ఎత్తున 116 పెద్ద రిజర్వాయర్లో 26% మిగిలి ఉంది. మొత్తం 26% పడిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంకో చరణ్ కౌశిక్ గారు ఇంకొక కాలర్ తీసుకుందాం. ఇదే పరిస్థితి. మహమ్మద్ గారు సిద్దిపేట నుంచి మహమ్మద్ గారు. ఎస్ హలో, మహమ్మద్ గారు సిద్దిపేట నుంచి చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి మహమ్మద్ గారు. సార్ నాది క్వశ్చన్ ఏంటంటే ఈ కాళేశ్వరం నీళ్లు అది అని మస్తు చెప్తారు కదా సార్. అయితే ఇవన్నీ నేను రైతును కాదు సార్. ఓకే. కాకపోతే నాకు రైతుల మీద మస్తు ఇది ఉన్నది. హలో సార్. వింటున్నాం చెప్పండి మీరు. కాకపోతే మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి మన రైతులు ఎంత సంతోషంగా ఉన్నది నాకు కూడా తెలుసు సార్. ఓకే. నేను చిన్నప్పుడు, ఇప్పుడు నాకు 52 సంవత్సరాలు సార్. ఓకే. నేను చిన్న ఉన్నప్పుడు మన తెలంగాణ ఎట్లుండే, ఈ 10-12 తెలంగాణ ఎట్లయింది నాకు కూడా తెలుసు. నాది సిద్దిపేట కాదు సార్, నాది మన తెలంగాణ బాసర సార్, గోదావరి మన బారేది గోదావరి. ఓకే. రైతులు సంతోషంగా ఉన్నారు అంటున్నారా? ఈ 10-12 ఏళ్ళు బాగా సంతోషంగా ఉన్నారు అంటున్నారు రైతులు? బాగా సంతోషంగా ఉన్నారు సార్. ఓకే. కాకపోతే ఎందుకంటే ఒక్కటే నాకు అనుభవం, అంటే నేను అనుభవం కూడా చెప్తున్నా సార్. నేను చిన్నప్పుడు చూసినా అది. కాకపోతే ఇక్కడ టీం కూడా కూర్చున్న పెద్ద మనుషులు అందరూ నేను చెప్తున్నా ఒకటే, మీరు కొట్లాడుతున్నారు వీట్లాడుతున్నారు, మనకు రైతులకు నీళ్లు ఎప్పుడు అందించేటట్టు చూడదు. అట్లా అనేది. సో అందరు మెసేజ్ మీ మెసేజ్ అదే మీ మెసేజ్ నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను రాజకీయ పార్టీలకు. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. కొట్లాటలు వద్దు, నీళ్లు ముద్దు. నేను సిద్దిపేట ఏరియాలో నేను బతకడానికి వచ్చాను సార్. ఒకటే నిమిషం సార్. చెప్పండి. నేను సిద్దిపేట ఏరియాలో 16 సంవత్సరాల కింద బతకడానికి వచ్చాను సార్. నేను కోళ్లపారంలో పని చేసుకుంటే బతుకు సార్. కాదు అప్పుడు ఇటు చుక్క నీరు లేకుండే సార్. నేను ఒక్కడే కుళ్ళమాడేస్తున్నారా. అటువంటి తెలంగాణ వచ్చినాక 3-4 సంవత్సరాలలో ఈ ఏరియాలో చుక్క నీరు ఎట్లా చెరువు నీరు నేను కంగారు చూస్తున్నా సార్. నాకు దుఃఖాతం సార్. ఎందుకంటే రైతులు కష్టపడుతుంది సార్. రైతులు కష్టం ఆడ టీవీలో మీరు చూపిస్తారు, నేను చూస్తున్నా సార్. నేను డైలీ న్యూస్ చూస్తా. ఎందుకంటే రైతులతో ఓళ్ళు ఆడుకోకూడదు. నేను ఒకటి చెప్తున్నా, ఓళ్ళు ఏ రాజకీయ నాయకులైనా సరే, కాకపోతే రైతులకు ఫస్ట్ నేను చెప్పేది, ముఖ్యమంత్రి అయినా కానీ ఎవరైనా కానీ, కేసీఆర్ అయినా ఓళ్ళైనా సరే, రైతులతో మాత్రం ఆడుకోకూర్రి. మా అసలు భూమి లేని వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది సార్. రైతు సుఖంగా లేకపోతే మేము సుఖం లేను. ఎందుకంటే వాళ్ళు పండిస్తున్నారు సార్, మేము కూడా తింటున్నాం. మీ పాయింట్ అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. శంషాబాద్ నుంచి బాలరాజు గారు. నమస్తే బాలరాజు గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్. ఇది కేసీఆర్ కట్టిన కూలిపోయింది అంటున్నారు సార్. మరి వీళ్ళు మూసి కడతా అంటున్నారా? మూసి బదులు ఇది కట్టుకుంటే అయిపోతుందా సార్? మూసి కడతా, మూసిలేమొస్తుంది సార్ మనకు మురికి తప్ప. మనం మూసి తప్ప కాళేశ్వరం కట్టుకుంటా కాంగ్రెస్ అది కట్టాలి, ఇది కట్టాలి, మూసి కట్టాలి, ఇది కట్టాలి, రెండు కట్టాలి. మూసి తర్వాత సార్ ఫస్ట్ నీళ్ళు అయితే కావాలి కదా సార్ రైతులకు.
ఫస్ట్ నీళ్లు కావాలి కదా సార్, ప్రతి ఒక్కరికి నీళ్లు కావాలి. అలాగా కాంగ్రెస్ ఎంత కాళ్ళు చెప్పినా కానీ నేను పడతలేదా సార్ వాళ్ళకు? నాకు అర్థమవుతలేదు ఏం చర్చ అయితే సార్. వెరీ గుడ్ సార్. నాకు మీరు 4 రోజుల నుంచి పెడతారు, మాకైతే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతారో అర్థమవుతలేదు. మీరు ఆ మేధావుల శరత్ గారిని ఎక్కడ వాళ్ళని విలువైంది సార్ అందులో చర్చలకు. నాకు ఎంత బాగా అనిపిస్తుందో. ఒక కరీంనగర్ పోతే ఎండిపోతున్నాయి సార్. ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మా శంషాబాద్ సార్, ఎయిర్పోర్ట్ శంషాబాద్. నీళ్ళు వస్తలేవు. ఓకే, అంటే మీకు అక్కడ ఏంది వాటర్? ఇప్పుడు మీరు వ్యవసాయం అయితే కాదు కదా, తాగే నీళ్ళు అంటారు సార్. చిన్న పని చెప్తా. మొన్న చిన్న వర్షం పడ్డది శంషాబాద్ చేవేల సైడ్, చిన్న వర్షం పడ్డది. మూసి చేతులు ఎత్తేసాం, మూసి నీళ్లు వేసిపోయింది. అవన్నీ తీసుకొని హైదరాబాద్ కొలిసి అయిపోతుంది కదా సార్. అవి కూడా వేస్తే పోతున్నాయి, ఆ వాటర్ కూడా వేసి పోతున్నాయి. మూసి నిండి సార్ మన గేట్లు ఎత్తి 2 గేట్లు. అది ఇంత అధ్వానమా సార్? ఈ కాంగ్రెస్ ఎక్కడ వచ్చింది నాకు అర్థమైతలేదు. ఆయన చెప్తారు ఆయన అయితే ఆ కాంగ్రెస్ లీడరు మీరే మేధావులా, మీరు మేధావులా మరి? కాలాలను కూడా తీరుతుంటే ఎట్లా సార్? ఆయన పెద్ద మేధావా? ఏం చదివిందంటే ఈ రేవంత్ రెడ్డి ఏం చదివిండు, ఆయన ఏం చదివిండు? వ్యక్తిగతంగా వద్దు, వ్యక్తిగతంగా వద్దు. చెప్పు. సో చరణ్ కౌశిక్ గారు, దయచేసి మాట్లాడే మర్యాద మాట్లాడే చెప్పాను. చరణ్ కౌశిక్ గారు, ఒకటి మూడ్ ఆఫ్ ది పబ్లిక్ రాజకీయ పార్టీలకు ఏంటంటే, మీరు రాజకీయ పార్టీలు మాట్లాడిపిస్తారు. రోజు పొద్దున లేసి అదే పనిగా వాళ్ళకున్న పనే ఉంది. చరణ్ కౌశిక్ గారు, రోజు పొద్దున లేస్తే సోషల్ మీడియాలో ఇదే పనిగా రైతుల ముసుగులు అందరితో మాట్లాడిపించడు, ఇక ఇదే పని చేసుకుంటూ పోతారు. అరే ప్రపంచవ్యాప్తంగా మొత్తం నీటి కొరత వచ్చింది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ ఎదుర్కొంటా ఉంది. అర్బన్ వాటర్ క్రైసిస్ వచ్చిందని చెప్పేసి ప్రపంచమే గగ్గోలు పెడుతుంటే దాన్ని తీసుకొని మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మాట్లాడితే చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం, నెక్స్ట్ కాలర్ చూద్దాం. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. 150% వాడుతున్నారని మొత్తం ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ కూడా చూసుకోవాలి కదా. ఒట్టినే పట్టగాల్చి నిపుణులు అంటే చెప్తారు. ఆ కేసీఆర్ గారు అప్పుడు ప్రాజెక్ట్ అయినప్పుడు రిటైల్ ఇంజనీర్ చెప్పిన రిపోర్ట్ మాత్రం ఎవరు పడుచుకోలే అన్నాడు. లక్ష్మీనారాయణ గారు పవర్ ప్లాంట్ మెయింటైన్ చేశారు. అదే దాస శ్రవణ్ అన్న వాళ్ళంతా అదేవిధంగా రావినారాయణ రెడ్డి ఫంక్షన్ ఆ పవర్ ప్లాంట్ మెయింటైన్ చేయలే. ఆనాడు మాత్రం ఎవ్వరు మాట్లాడలే. ఇప్పుడు మాత్రం రిటైల్ ఇంజనీర్ ఎమ్మడే అరే కాంగ్రెస్ ప్రభుత్వం రిటైల్ ఇంజనీర్ ఇచ్చింది ఫాలో అవుతారా లేదా, సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారా లేదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద పటగాజి మీరేసి మాత్రం అందరు మేధావులంతా బలై చేస్తారండి. నాకు అర్థం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, దేశంలో కావచ్చు, ఐక్యరాజ్య సమితి రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి? ఓన్లీ హైదరాబాద్ కి వచ్చింది ఆ పరిస్థితి, మద్రాస్ ఏంది, బెంగళూరు ఏంది, లేకపోతే అర్బన్ వాటర్ క్రైసిస్ ఎక్కడ? ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ చరణ్ కౌశిక్ గారు, ప్రాబ్లం ఏంటంటే 2015 తర్వాత మనం మర్చిపోయిన వాటర్ స్కేర్సిటీ 11 సంవత్సరాల్లో. అంటే ఖరీఫ్ ఈ టైంలో జూలైలో 2000 ట్యాంకుల నుంచి 25 ట్యాంకుల పోయి సార్. ఒకనాడు 30 డిగ్రీలు ఎండ, ఈ రోజు 50 డిగ్రీలు ఎండ సార్. ఈ రకరకాల సమస్యలు వస్తుంటాయి. ప్రకృతి విఘాతం. శరత్ గారు చెప్పారు. శరత్ గారు, అతివృష్టి కావచ్చు, అనావృష్టి వచ్చేసిన పరిస్థితి కూడా ఒక్కటేమంటే సార్ చెప్పండి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, తెలియగల వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో కొరత లేదు సార్. మేధా సంపత్తి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళ భావాలకు, వాళ్ళ ఆలోచనలకు పార్టీలో గౌరవం ఉందా లేదా అనేది ఒక డౌట్ వస్తుంది. ఐ డోంట్ థింక్ చరణ్ కౌశిక్ వుడ్ అపోజ్ ఫార్మర్స్ ఇంట్రెస్ట్. రైతుల ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా మాట్లాడతాడని ఆయనను వ్యక్తిగతంగా చేసి కాలర్స్ గానీ ఎవరు గానీ మాట్లాడకూడదు. ఆయన తన పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా ఉన్నాడు. అయితే ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే, ఈనాడు రైతుల్లో ముక్త కంఠంతో ఏమంటున్నారు, మాకు పంపింగ్ చెయ్యాలా, నీళ్లు ఇవ్వాలా, మీ రాజకీయాలు పక్కకు పెట్టండి, సాగునీటి విషయాల్లో కూడా రాజకీయాలకు అతీతంగా రైతుల ఇంట్రెస్ట్లలో చర్యలు తీసుకోండి అని అంటున్నారు. దాన్ని చరణ్ కౌశిక్ గారు తప్పకుండా వినమ్రతతో వాళ్ళ పార్టీకి, వాళ్ళ ప్రభుత్వానికి తెలియజేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఓకే. సో లాస్ట్ కాలర్ ఉన్నారు ఆదిలాబాద్ నుంచి సంతోష్ గారు. హలో. సంతోష్ గారు చెప్పండి సంతోష్ గారు. సార్ మాది ఎక్కడండి? ఆదిలాబాద్ డిస్టిక్ ఉమ్మడి జైనత్ మండల్ సార్ మాది. ఇప్పుడు ప్రస్తుతం జైనత్ మండల చెప్పండి. జైనత్ ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ బోరజ్ మండల్ అయింది సార్ కొత్తగా. బోత్ నియోజకవర్గమా జైనత్, ఖానాపురా? లేదు సార్, ఇక్కడ మరి లోకలే సార్, ఆదిలాబాద్ బోరజ్ మండల్ సార్. ఆదిలాబాద్ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం. చెప్పండి. బోరజ్ మండల్ సార్, బోరజ్. చెప్పండి.
అయితే సార్ మొన్నటి నుంచి మీ డిబేట్ చూస్తున్నా సార్ నేను. ఓకే, సంతోషం, చెప్పండి. చాలా గర్వకారణ విషయం సార్ ఈ డిబేట్ పెట్టినందుకు. ఇప్పుడు 3 రోజుల నుంచి డిబేట్ పెడుతున్నారు కదా సార్ మీరు, చాలా సంతోషకరం సార్ ఇది. హలో, వింటున్నా, చెప్పండి. ఇప్పుడు కాళేశ్వరము కుంగిపోయింది, మేడిగడ్డ కుంగిపోయిందని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు మనకు కుళ్ళిపోయిందన్నది ముఖ్యం కాదు సార్ ఇది. ఎందుకంటే రైతులకు ఇప్పుడు నీళ్లు కంపల్సరీ అవసరం ఉన్నాయి సార్. ఇప్పుడు ఓకే, నీళ్లు కంపల్సరీ అవసరం ఉన్నాయి కాబట్టి అవన్నీ ప్రతిపక్షాలు అవన్నీ పక్కన పెట్టేసి రైతులకు ఏ విధంగా నీళ్లు ఇవ్వాలా అన్న దాని గురించి ఆలోచించాలి. ఎట్లా మరి ఇక్కడ ఆదిలాబాద్ కి అయితే లేదు కదా, ఇది కాళేశ్వరం ద్వారా ఆదిలాబాద్ కి అయితే ఏం రాదు. ఆదిలాబాద్ కు లేదు, కానీ నేను కూడా ఒక రైతుని సార్. ఏ పార్టీ సంబంధించింది కాదు, ఏం కాదు. నేను ఒక సాటి రైతుని సార్. నేను మీ డిబేట్ అంటే చాలా ఇష్టం సార్. నేను 3 రోజుల నుంచి చెప్తున్నా సార్ నేను. ఓకే, అర్థమైంది. అంటే నాకేందంటే ఇప్పుడు ఆదిలాబాద్ టౌన్ లో కూడా ఇదే సిచ్యువేషన్. ఎట్లా ఆదిలాబాద్ లో ఇప్పుడు జనరల్ గా పత్తి, సోయాబీన్ ఎక్కువ వేస్తారు. నాట్లు పడ్డాయా పడలేదా? పడ్డాయి సార్, పడ్డాయి. విత్తనాలు ఒకసారి విత్తినాం సార్, ఆల్రెడీ మావి పోయినాయి. మళ్ళా రెండోసారి విత్తాం సార్. ఓకే, అదే సార్ మా దగ్గర ఏమైతుందంటే సార్, మీ డిబేట్ చాలా, ఎందుకంటే మంచి డిబేట్ పెడతారు కాబట్టి మా ఏరియాలో ఈ ఇండస్ట్రీ కారిడార్ అనేది ఒకటి ప్రాజెక్టు ఓపెన్ చేస్తుంది సార్ ఇక్కడ. ఓకే, బోరేజ్ మండల్లో, ఆదిలాబాద్ డిస్టిక్ లా. అయితే దానికి మా పేద రైతులం ఉన్నాను సార్. దాని గురించి ఒక చర్చ పెడితే బాగుంటుంది సార్. తప్పకుండా మా వాళ్ళు నోట్ చేసుకుంటారు, ఆదిలాబాద్ ప్రతినిధికి నోట్ చేసుకుంటారు. మీరు చెప్పారు కదా. ఒక్క నిమిషం సార్. సార్ దీని గురించి డిబేట్ పెడితే బాగుంటాయి. ఎందుకంటే సార్ ఇది మాకు బైపాస్ కు బోరేజ్ మండల్ కు 4 కిలోమీటర్లు ఉంటాయి సార్ మేము. అయితే మా పొలంని 15 లక్షల ఎకరాన్ని తీసుకుంటాం అంటున్నారు సార్ వాళ్ళు. మేము 50 నుంచి 70 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. కొత్త కారిడార్ పార్క్ చేస్తారట సార్ ఇది. దాని గురించి చర్చ పెడితే బాగుంటది. మీకు సీఎం దాకా తీసుకపోతే మీకు ఇంకా చాలా ధన్యవాదాలు సార్. తప్పకుండా మా వాళ్ళు కూడా నోట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ ఆల్. విజయ్ గారు 1 minute. మీరు విజయ్ గారు, ఇఫ్ యూ వాంట్ టు రెస్పాండ్, ఓవరాల్ గా క్లోజ్ చేద్దాం డిబేట్. ఎస్, ఇబ్రహీంపట్నం కావచ్చు, జనగామ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అక్రాస్ ద తెలంగాణ రైతుల యొక్క ఒపీనియన్ గుండ పదవి కొట్టినట్టు తెలిసిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు దోహదం చేస్తుంది, నీళ్లు ఇవ్వకుండా మోసం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నది పనికొట్టినట్టు తెలియపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాంగ్రెస్ నాయకత్వము, ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఈ కాలర్స్ పాటలు వింటే మాత్రం నిలబడేలా వారి యొక్క మనోభావాలను గౌరవించండి. గౌరవించి తక్షణమే కాళేశ్వర నీళ్ళని తెలంగాణ సమాజానికి అందించండి. ఎవరైతే మాట్లాడితే వాళ్ళ మీద అక్కడికి మాట్లాడము, జర్నలిస్ట్ మాట్లాడితే వాళ్ళ మీద. థ్యాంక్ యూ విజయ్ గారు, చరణ్ కౌశిక్ గారు, అడ్వకేట్ శరత్ గారు, ముస్తాపురి అశోక్ గారు, అంతకుముందు జాయిన్ అయిన విప్రకాష్ గారు. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి రైతుల ఒపీనియన్, ప్రజల ఒపీనియన్ ఎట్లా ఉంది, ప్రభుత్వం చూడాలి, ఆలోచించాలి. మరి విశ్రాంత ఇంజనీర్ల ఫోరం కూడా ఇప్పుడు చెప్పింది కాబట్టి మరి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. బట్ అల్టిమేట్ గా అధికారంలో ఉన్న వాళ్లకు బాధ్యత ఉంటుంది. మనకు తెలుసు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద చాలా మంది నిపుణులు కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏం జరుగుతుందన్నది చూడాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రావణ్ అంశంపై రచ్చ కంటిన్యూ అవుతుంది. ఇవాళ వైసీపీ ఫండింగ్ చేస్తోంది రావణ్ కు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బ్రేక్ తర్వాత అంశమే చర్చిద్దాం.